తప్పు జరగడానికి ఇదైతుందని చెప్పి ఆ చనిపోయిన స్త్రీకి, భర్త చనిపోయిన స్త్రీకి గాజులు ఇచ్చేయటము అలా పెట్టి, ఇంకోటి ఏంది, ఆమె ఎదురొచ్చినా కూడా కలిసి రాదు అని చెబుతారు. దాంట్లో కాన్సెప్ట్ వచ్చేసరికి లోతు మర్మం వచ్చేసరికి తనకి ఎదురుపడి తనతో ఉంటే తప్పు జరగటానికి, శరీరకారం జరగటానికి ఇదై ఉంటా ఉంటది. అందుకని ఆ అలంకరణ పాయింట్ తెలిసిన వాళ్ళు దాని జోలు పోరు, తెలియని వాళ్ళు అయితే అలంకరించుకుంటా ఉంటారయ్యా అని చెప్పారు. అసలు దేవుడు మనుషులు ఎందుకు క్రియేట్ చేశారు అని చెప్పి, దేవుడు మనుషుల్ని ఎందుకు క్రియేట్ చేశారు, పర్పస్ ఆర్ రీజన్, ఆల్ ఆఫ్ దట్. నువ్వు దేవుడిని నమ్ముతావా? ఉన్నాడు అని నమ్ముతావా? నమ్ముతావు కదా. ఏమన్నా అందులో ఏమన్నా సందేహం ఉందా? లేదు కదా, పక్కా ఉన్నాడని నమ్ముతావు. బట్ ఏంటంటే ఈ దేవుడు మనుషుల్ని ఎందుకు సృష్టించాడు, అదే కదా ఈ గ్రంథాన్ని ఆధారం చేసుకొని చెప్తాను. జనరల్ వ్యూలో నీకు అర్థమయ్యే విధానంలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. చెప్పే ముందు ఒక క్వశ్చన్ అడుగుతా. ఎప్పుడైనా మీ నాన్నని కానీ మీ మమ్మీని కానీ నన్ను ఎందుకు అన్నారు మీరు అని చెప్పేసి ఏనాడని అడిగినావా? అడిగారా? అడగలేదా? అడిగావా? ఆన్సర్ ఏమిచ్చింది? ఆన్సర్ ఏం చెప్పలే. ఏదో ఒకటి చెప్పాలి కదా. మీ అబ్బాయి కూడా అడిగాడా నన్ను ఎందుకు కన్నారు మీరు అని చెప్పేసి అడిగాడా? కామన్గా అడుగుడు వేరు, సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు, అంటే ఏదైనా గొడవ కానీ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఇప్పలేకపోతే ఎందుకమ్మా నన్ను కన్నావు నువ్వు, ఎవడు కనమన్నాడు, నాకు కావాల్సింది ఇవ్వనప్పుడు ఎవడు కనమన్నాడు? మీ అబ్బాయి ఏజ్ ఎంత ఉంటారమ్మా? జాబ్ చేస్తాడా? సో చిన్నప్పుడు అడిగాడా లేకపోతే పెద్ద అయిన తర్వాత అడిగాడా? అడిగాడు. మంచిది, చాలా సంతోషం. సో ఇప్పుడు పిల్లల్ని నిజంగా చెప్పాలంటేనండి, ఏ తల్లిదండ్రులకు తెలియని విషయం ఏంటో తెలుసా? ఎందుకు అంటున్నారో తెలియదు. ఎట్లుంటదంటే ఇది మెకానికల్గా ఏదో జరిగిపోతుంది అంతే. అందుకోసమేనేమో ఇప్పుడు క్వశ్చన్, ఇప్పుడు ఆన్సర్ దొరికింది అనుకో హ్యాపీ. సో మ్యాక్సిమం నేను ఇదే క్వశ్చన్ చాలా మంది దగ్గరికి వెళ్ళి చాలా మందిని అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఏదో తల్లిదండ్రులు వచ్చేసి పెద్దయ్యాడు, వీడు మావాడు పెద్దవాడు అయ్యాడు, వయసుకు వచ్చేసాడు, వీడికి పెళ్లి చేయాలి అని చెప్పేసి ఆలోచనతో పెళ్లి చేపిస్తున్నారు. పెళ్లి చేపించిన తర్వాత 1-2 సంవత్సరాలలో ఇద్దరు కాస్త 3-4 అయిపోతున్నారు. సో నెక్స్ట్ ఏంటి నాన్న అని అంటే కామన్గా వెళ్ళిపోతుంది. నేను చేసినట్టే నువ్వు చేయరా, నువ్వు చేసినట్టే మీ అబ్బాయి చేస్తాడు, మీ అబ్బాయి చేసినట్టే వాళ్ళ అబ్బాయి చేస్తాడు, అలా చేసుకుంటూ ఎలా పోతుంది అని అంటే ఒక ఏమీ తెలియకుండా ఏదో బతికేస్తున్నారు అంతే. కానీ ప్రతి విషయాన్ని క్వశ్చనింగ్ చేయగలిగితే అద్భుతమైనటువంటి ఆన్సర్లు మనకు దొరుకుతాయి. జీవిత పరిమార్థం కూడా అద్భుతంగా అర్థమవుతుంది. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, ఎందుకు మనం పుట్టించాడు అని అన్నప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ సింపులే. కానీ సింపుల్ ఆన్సరు అర్థం కాదు. అర్థం కావాలంటే క్లియర్గా మనస్ఫూర్తిగా మనకు అర్థమైంది సూపర్ అని అనిపించాలి అంటే ఫస్ట్ దేవుని గురించి తెలియాలి. నేను చెప్తుంది నిజమా కాదా మీకు అర్థం కావడం కోసం సింపుల్ ఆన్సర్ అన్నాను కదా, చెప్పి చూస్తా మీ ఫీలింగ్ ఎట్లుంటుందో. తర్వాత నేను దేవుని గురించి చెప్తాను. దేవుని గురించి తెలుసుకున్న తర్వాత ఆన్సర్కి పవర్ లభిస్తుంది, ఆన్సర్కి ఒక టేస్ట్ వస్తుంది. ఇప్పుడు సింప్లీ దేవుడు ఎందుకు చేశాడు అని అంటే తన మహిమ నిమిత్తమై చేశాడు అని చెప్పేసి బైబిల్ చెప్పింది. ఏమైనా అర్థమవుతుందా? ఏమో తన మహిమ కోసం చేశాడట, తన మహిమార్థమై పుట్టించుకున్నాడట. ఏంది ఇంతకు ఆ మహిమార్థం ఏంటి, అవసరం ఆ మహిమార్థమై ఏంటి, దాని మీనింగ్ ఏంటి? సింపుల్ క్వశ్చన్ ఏంటి? బైబిల్లో దేవుడు చెప్పాడు తన మహిమార్థమై చేశాడు అని. కానీ బైబిల్ సారాంశంలో నుంచి తీసుకొచ్చేసి చెప్పాలంటే ఫస్ట్ దేవుడు అర్థం కావాలి, అంతే కదా. దేవుడు అంటే ఎవరు? ఆన్సర్. ఇప్పుడు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు కదా, దేవుడు అంటే ఎవరు? క్రియేట్ చేసిన ఆయన ఎవరు తెలుసా? ఎవరు? యెహోవా. కానీ ఒక ఐడెంటిటీని మనం చెప్పేశాం యెహోవా అంటే, కానీ దేవుడు అంటే ఏంటో అర్థం కావాలి. దేవుడు ఎవరు అనే ప్రశ్నకి ఆన్సరు వేరు, దేవుడు అంటే ఏంటి అనే ప్రశ్నకు ఆన్సర్ వేరు. దేవుడు అంటే ఏంటి అనేటటువంటి విషయం ఫస్ట్ మనకి అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే దేవుడు ఆత్మ అంటాడు. దేవుడు ఎవరు? ఆత్మ అంటాడు. అది 4:24 యోహాను సువార్తలో మనకు తెలిసినటువంటి మాట. ఆత్మ అంటే మళ్ళా ఆత్మ అంటే సింపుల్గా ఒక మాట చెప్పొచ్చు, ఆత్మ అంటే ఒక శక్తి.
ఒక శక్తి. అది కూడా నేను దేన్ని బట్టి చెప్తున్నాను అంటే రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనము, 1వ అధ్యాయం 20వ వచనం ఒక్కసారి 19 నుంచి చూడండి, బాగుంటుంది. 19 నుంచి చదువు కరెక్ట్ గా అట్లాగా చదివేది అదే, కానీ ఎక్కడ ఆపాలో అక్కడ ఆపితే మీనింగ్ మనకు ఫుల్ పర్ఫెక్ట్ గా కన్వే అవుతుంది. దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషయమైనది. అది దేవుడు అది వారికి విషదపరచను. దేవుడు అది వారికి విషదపరచను. విషదపరచును. ఆయన అదృశ్య లక్షణములు. 1వ పాయింట్ కామా పెట్టాడు, రాసుకొని తర్వాత స్టడీ చేసుకోవాలి. 1:19-20 ప్రశ్న ఆవిడ మైండ్లో ఉంటుందిలే, ఎందుకంటే అడిగింది ఆవిడే కదా. రైట్. మళ్ళీ మొదటి నుంచి చదువుతున్నా 19. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమైనది. దేవుడు అది వారికి విషదపరచను. ఈ ఒక వచనం అర్థం కావాలంటే దేవుని గురించి తెలుసుకోవటానికి అవసరమైనటువంటిది ఏదో అది మన మధ్యనే ఉన్నదట. మన మధ్య ఎలా ఉంది అని అంటే, మన మధ్య ఎవరు పెట్టారు అని అంటే దేవుడే పెట్టాడట. దేవుడే దాన్ని విషదపరిచాడు అని అన్నాడు. తర్వాత 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణములు. ఆయన అంటే ఎవరు? దేవుడు అంటే అదృశ్య లక్షణములు అని అన్నాడు. అనగా అదృశ్య లక్షణములు అని అంటే మనకు వేరే మీనింగ్ కన్వే అవుతుంటది. లక్షణాలు అని అంటే మనకు అదృశ్య లక్షణాలు అంటే కనబడిన లక్షణాలు ఏంటి అని మాట్లాడితే మనం ఆత్మ సంబంధమైన ఆత్మ ఫలాలు అని మాట్లాడుతాం చూసారా, ఆ లక్షణాలన్నీ వస్తాయి. అందులో ప్రాముఖ్యమైనటువంటిది ప్రేమ. ప్రేమ కనపడుతుందా? ప్రేమను చూపిస్తారు, మనము ప్రేమను చూసాము అని చెప్తాము. అది ఏ రంగులో ఉంటుంది, ఏ ఆకారంలో ఉంటుంది అని చెప్తామా? అదే కంటికి కనబడదు, మనసుకు ఆ ఫీల్ అర్థం అవుతుంది అంతే. లక్షణాలు అదృశ్య లక్షణములు, దేవుడు అంటే అదృశ్య లక్షణములు అని చెప్పి నెక్స్ట్ ఇంకా అనగా అని స్టార్ట్ చేశాడు చూడు. నిత్య శక్తి అంటే బుజ్జి బీటెక్ కాబట్టి అర్థమైపోతుంది. నిత్య శక్తి అని అంటే శక్తి గురించి కొటేషన్ ఉంటుంది. ఒక శక్తిని మనం నాశనం చేయలేము, కొత్తగా క్రియేట్ చేయలేము. వన్ ఫామ్ నుంచి అనదర్ ఫామ్లోనికి మనం ట్రాన్స్ఫర్ చేయగలమే తప్ప దాన్ని క్రియేట్ చేయటం కానీ డిస్ట్రాయ్ చేయటం కానీ వల్ల కాని పని. అదే చెప్తున్నాడు. నిత్య శక్తి అని అంటే నిత్యం నిరంతరం ఉండే శక్తి, అదే దేవుడు అంటే. మనం ఏం మాట్లాడుకుంటాం? దేవుడు అనగానే బైబిల్లో ఆయన, ఈయన, ఆ వారు, వీరు, దాన్ని ఏమంటారంటే మానవవాదంలోకి వెళ్ళి మాట్లాడితే తప్ప మనకు అర్థం కాదు. అందుకోసం అలా రాయబడింది. దాన్ని బట్టి మనం ఏం ఆలోచిస్తామనంటే ఆయన అనగానే అంటే దేవుడు పురుషుడు కావచ్చు అనుకుంటాం మనం, దేవుడు. కానీ రైట్ వేలో అర్థం చేసుకుంటే దేవుడు పురుషుడు కాదు, స్త్రీ కాదు, దేవుడు ఒక ఎనర్జీ, శక్తి. శక్తి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా గాలి ఒక శక్తే కదా. గాలి ఆడదా మగదా అంటే ఏమంటాం చెప్పగలమా? అందుకోసమే ఆత్మకు యేసుప్రభు కూడా చెప్పాడు. సద్దుకైలు వచ్చేసి ఒక క్వశ్చన్ అడుగుతారు యేసుప్రభుని. ఏం క్వశ్చన్ అడుగుతారంటే, మా ఊర్లో ఒక తండ్రికి పుట్టినటువంటి 5 పిల్లలు ఉండేవాళ్ళు. పెద్ద ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత చచ్చిపోయిన పిల్లలు కనకుండా మోషే గారి ద్వారా చెప్పబడిన రూల్ ప్రకారంగా ఆయన తమ్ముడు చేసుకున్నాడు. అన్న చచ్చిపోతే తమ్ముడు చేసుకున్నాడు వదినని. ఆ తమ్ముడు కూడా చచ్చిపోతే ఆయన తర్వాత చేసుకున్నాడు. ఆయన కూడా చచ్చిపోతే ఆయన తర్వాత చేసుకున్నాడు. అలా వరుస పెట్టి 5 చచ్చిపోయారు. 5 పెళ్లి చేసుకొని చచ్చిపోయారు. చివరిలో ఈవిడ కూడా చచ్చిపోయింది. ఇప్పుడు పరలోకంలో ఆ 5 ఎవరికి భార్యగా ఉంటుంది ఈవిడ అని అడుగుతారు వాళ్ళు క్వశ్చన్. అప్పుడు యేసుప్రభు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, నాయన మీకు లేఖనాలు తెలియకపోవటం వల్ల అపార్థం చేసుకుంటున్నారు మీరు. అక్కడ పెళ్లి చేసుకోవటాలు, పెళ్లికిచ్చుకోవటాలు అట్లాంటివి ఉండవు. అందరూ ఆత్మరూపులుగా దేవదూతల వలె ఉంటారు. అక్కడ ఇలాంటి ప్రక్రియలు ఏమి ఉండవు. ఏ అవయవాలన్నా శరీరానికే ఉంటుంది తప్ప ఆత్మకు ఉండదు అవయవాలు. కాబట్టి అట్లాంటివి ఏమీ లేవు. స్త్రీ పురుషుడు అనేటటువంటి భేదం జెండర్ని బట్టే వస్తుంది తప్ప ఆత్మని బట్టి కాదు. అవయవాల్ని బట్టే కదా మనం చెప్పేది స్త్రీ ఆ పురుషుడు అని. ఆత్మలోనికి వెళ్తే అవయవాలు ఉంటాయి, శక్తి. అందుకోసం అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ అన్నదమ్ములే, అక్క చెల్లెలు ఉండరు. ఇప్పుడు నా భార్య శరీరంతో ఉన్నప్పుడు నాకు భార్య, శరీరం వదిలేసిన తర్వాత వయసులో నాకంటే ఒకవేళ చిన్నదైతే నాకు తమ్ముడు, నేను అన్నని, ఆ టైప్లో వెళ్ళిపోతుంది. సహోదరత్వమే ఉంటుంది. అందుకోసం యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా పరలోకంలో ఉన్నప్పుడు కూడా మనల్తో ఏమంటాడు తెలుసా? మనల్ని సహోదరుడు కానీ బోధిస్తాడు, ఆయన సంబోధిస్తాడు. ఆయన పరలోకం వెళ్ళిన తర్వాత కూడా సహోదరుడనే అన్నాడు మనతో. చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా మనల్ని సహోదరులనే పిలిచాడు. భూలోకానికి రాక ముందు కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు పరలోకంలో ఉన్నప్పుడు కూడా మనల్ని సహోదరులు అని అన్నాడు. ఆధారాలు ఉన్నాయి బైబిల్లో.
సో దేవుడు అంటే శక్తి, అవయవాలు దేవునికి లేవు, నిత్య శక్తి. ఆ శక్తికి అంతం ఆరంభం లేదు, నిత్య శక్తి. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు, నిత్య శక్తియు దేవత్వమును. దేవత్వము అని అంటే ఏంటంటే ఆ శక్తి యొక్క క్యారెక్టర్, ఆ శక్తి యొక్క తత్వం, దాన్నే దేవత్వం అని పిలుస్తాం. మనిషి యొక్క తత్వానికి ఒక పేరు పెట్టబడింది, మానవత్వం అని. మానవత్వంతో బ్రతకాల్సిన మనిషి మానవత్వం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయి ఇంకా అండర్లో బ్రతుకుతున్నటువంటి వాడిని ఇంకో తత్వంతో పిలుస్తాం, మూర్ఖత్వం అంటాం. సో ఇదేంటంటే క్యారెక్టర్. దైవత్వం అంటే కూడా క్యారెక్టర్. పైన దేవుడు అనగానే ఆయన అదృశ్య లక్షణములు అన్నాడు, అది క్యారెక్టర్. ఆయన ఉనికి గురించి చెప్తే నిత్య శక్తి అని చెప్పేసి అని అన్నాడు. సో దేవుడు అంటే ఏంటో ఇప్పుడు వన్ వర్డ్లో చెప్పండి. ఆత్మ అనొచ్చు, శక్తి అనొచ్చు. శక్తికి అంతం లేదు, ఆరంభం లేదని చెప్పేసి శాస్త్రవేత్తలు కూడా నిరూపించేశారు. సైంటిఫికల్గా కూడా ప్రూవ్డ్ లా అది. ప్రూవ్ అవ్వకపోతే థియరీ, కానీ ప్రూవ్ అయితే లా అవుతుంది, అంతే కదా. ఇప్పుడు దేవుడు శక్తి, మనం ఎవరం? ఒరిజినల్గా ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇక్కడ. దేవుడు మనల్ని క్రియేట్ చేశాడా, తనలో నుంచి డివైడ్ చేశాడా? ఇది తెలిస్తే మనం ఎవరం అనేది తెలుస్తుంది. అవగాహన ఉందా దీని గురించి? క్రియేట్ చేశాడు. ఇంకా క్రియేట్ చేశాడంటే ఏం క్రియేట్ చేశాడో చెప్పండి. ఆదాముని క్రియేట్ చేసి తన జీవవాయువుని ఊదాడు కాబట్టి ఆదాము నుండి అందరం వచ్చాం. అంటే కరెక్ట్గా చెప్పాలంటే దేహాన్ని నిర్మించాడు, క్రియేట్ చేశాడు, లేదా తయారు చేశాడు. పర్ఫెక్ట్గా నిర్మాణం చేశాడు, నిర్మించాడు, తయారు చేశాడు. దేన్ని తయారు చేశాడు అంటే శరీరాన్ని తయారు చేశాడు. మెటీరియల్ ఏం తీసుకున్నాడు అని అంటే మట్టి. కానీ నువ్వెవరు, మనం ఎవరు అని అంటే ఈ శరీరాన్ని చూపిస్తామా? మనం జనరల్గా శరీరాన్ని చూపిస్తారు అందరు, కానీ జ్ఞానం కలిగినోడు శరీరం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటి అంటే కరెంట్ ఎక్కడుంది అంటే ఎవరైనా ఫ్యాన్ చూపిస్తాడా? కరెంట్ అంటే ఏంటి అని అంటే ఫ్యాన్నో, లైట్నో, టీవీనో చూపిస్తే ఎట్లుంటుందో ఇది అంతే. నువ్వంటే ఎవరు అని అంటే ఈ బాడీని చూపించేవాడు అక్కడి వరకు నాలెడ్జ్ కలిగి ఉన్నాడు అని అర్థం. కరెంట్ అంటే ఏంటి అని అంటే ఫ్యాన్ కాదు, ఫ్యాన్ని తిప్పగలిగేది కరెంట్. నువ్వు నేను అని అంటే శరీరం కాదు, శరీరాన్ని కదిలించగలిగే శక్తి లోపట ఉంది, అది నువ్వు నేను మనం. ఆ శక్తికి కూడా అంతమారంభము లేదు, దాన్నే మనం లోపల ఉన్న ఆత్మ అని అంటాం. జనరల్గా ఫ్యాన్ని తిప్పేదాన్ని ఏమంటాం మనం? కరెంట్ అంటాం. మనం పెట్టుకున్న పేరు, తెలుగులో అయితే విద్యుత్ శక్తి అంటాం. మరి కరెంట్ చేసే పని జనరల్గా ఆలోచిస్తే ఫ్యాన్లోకి వెళ్తే కరెంటు ఫ్యాన్ని ఏం చేస్తుంది, టీవీలోకి వెళ్తే ఏం చేస్తుంది కరెంటు, ఒక చూపిస్తుంది, వీడియో చూపిస్తుంది. అదే కరెంటు లైట్లోకి వెళ్తే వెలుతురిస్తుంది. అదే కరెంట్ మిక్సీలోకి వెళ్తే, అదే కరెంట్ సెల్ ఫోన్లోకి వెళ్తే. అంటే ఎన్ని రకాల ఈక్విప్మెంట్స్, ఇన్స్ట్రుమెంట్స్ లోకంలో ఉన్నాయో ఆయా ఇన్స్ట్రుమెంట్స్లోనికి వెళ్ళినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏ పని అయితే చేయగలిగే విధంగా నిర్మాణం అయిందో, ఏ పని కొరకు నిర్మాణం అయిందో ఆ ఇన్స్ట్రుమెంటు, ఆ పనిని చేయించగలిగే శక్తి ఏంటి? కరెంటు లేదా విద్యుత్ శక్తి అంటాం. సేమ్ టు సేమ్ మనలో ఉన్నటువంటి ఆత్మ అనే శక్తి. ఎందుకనంటే లోపల ఉన్న ఆత్మ అనే శక్తి చేతులను, ఈ చేతులు, ఈ అవయవాలు ఏ పని చేయాలో ఆ పనే చేయిస్తుంది. దీని చేత కన్ను, దాని చేత ఏ పని చేయించాలో ఆ పనే చేయిస్తుంది లోపల ఉన్నటువంటి శక్తి. ముక్కు ఏ పని చేయాలో, ఏ పని నిమిత్తం ముక్కు నిర్మాణమైందో ఆ పని చేయిస్తుంది ఆ శక్తి. నోరు, చెవులు, లోపల ఉన్న బ్రెయిన్ ఏ పని చేస్తుందో ఆ పని చేయలేదు. ఎలాగైతే ఫర్ ఎగ్జాంపుల్గా ఫ్యాన్ గాలి ఇవ్వటానికి తయారు చేయబడింది తప్ప లైట్ ఇవ్వటానికి కాదు. అదేవిధంగా ఏ అవయవాలు దేని నిమిత్తం దేవుడు నిర్మించారో వాటన్నింటినీ నడిపించగలిగేది, వాటన్నింటినీ ఆపరేట్ చేయగలిగే శక్తి లోపల ఉంది. దాన్నే మనం ఆత్మ అన్నాం. అదొక్కసారి బయటికి వెళ్ళిపోయింది అనుకో, కన్నులు బాగానే ఉంటాయి, చెవులు బాగానే ఉంటుంది, నోరు బాగుంటుంది, లోపల బ్రెయిన్ బాగుంటుంది, కానీ ఏ ఒకటి పని చేయదు. ఎందుకు? పని చేయించగలిగే పవర్ లోపల లేదు. ఆ పవర్ని మనం ఆత్మ అని పిలిచాం. దేవుడు ఎవరు మరి? ఆత్మని. మనం ఎవరము? ఆత్మలని. సో మట్టి దేహాన్ని దేవుడు నిర్మించాడు, ఆత్మను తనలో నుండి ఊదాడు. అదే అక్కడ ఆది కాండంలో చెప్పబడతా ఉంటుంది చూడండి, 2వ అధ్యాయంలో 7వ వచనం. 2వ అధ్యాయం ఆది కాండం 7వ వచనం. దేవుడైన యెహోవా
దేవుడైన యెహోవా నేలమట్టితో నేలమట్టితో నరుని నిర్మించి నరుణ్ణి నిర్మించి వారి నాసికా రంధ్రములలో వాని నాసికా రంధ్రములలో జీవవాయువు వదలగా జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మాయ నరుడు అంటే జీవాత్మ అంటే అర్థం ఏంటంటే జీవింపచేసేది ఆత్మ అని అర్థం. జీవాత్మ అంటే జీవింపచేసేది ఆత్మ అని అర్థం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 6:63లో చెప్తాడు అన్నమాట. 6:63లో ఒక మాట చెప్పాడు చూడండి. ఆత్మయే జీవింపచేయుచున్నది, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. శరీరం కేవలం నిష్ప్రయోజనము ఆత్మయే ఏం చేస్తుందట? జీవింపచేయుచున్నది. అంటే ప్రతి అవయవాలను కదిలిస్తుంది, పని చేయిస్తుంది. ఆయా అవయవాలు ఆ విధంగా పనిచేసేలా చేస్తుంది ఎవరయ్యా అని అంటే ఆత్మ. జీవింపజేసేది ఆత్మ. జీవింపజేసేటటువంటి ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆదికాండంలో ఏం చెప్పాడు? దేవునిలో నుండి దేవుడు ఊదగా. ఇప్పుడు ఇందులో కూడా కొంతమంది కాంట్రవర్సల్ గా ఏమని మాట్లాడుతున్నారు లోకంలో అంటే, జస్ట్ జీవవాయువును ఊదాడు బ్రదర్, ఆత్మ కాదు. ఆత్మ వేరు. ఆత్మను దేవుడు క్రియేట్ చేశాడు, తయారు చేశాడు, కానీ తనలో నుండి రాలేదు. మరి ఆయన ఊదింది ఏంది అని అంటే జస్ట్ జీవాత్మ అంటున్నాడు, జీవవాయువు ఊదాడు అని అంటున్నాడు. వీళ్ళు ఇలా మాట్లాడటం చూసి నాకు ఎలా అనిపించింది అని అంటే, ఎంత ఫూలిష్గా అనిపించింది అని అంటే, నేనేం తాగుతున్నాను తెలుసా? నేను వాటర్ తాగట్లేదు, నీళ్లు తాగట్లా. ఏం తాగుతున్నానంటే 2 అణువుల హైడ్రోజన్, 1 అణువు ఆక్సిజన్ తాగుతున్నా. నేనేం తాగలే? వాటర్ తాగలే. ఏం తాగినా అంటే తెలిసినోడికి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు బుజ్జికి నవ్వు వచ్చింది, నాకు అదే వచ్చింది వాడు మాట్లాడుతుంటే. అంతేనా కదా? ఒరే H2O అన్నా నీలేరా నాయన, నీళ్లు అన్నా నీలేరా నాయన. 2 అణువుల హైడ్రోజన్ని 1 అణువు ఆక్సిజన్ని కలిపితే ఏమవుతుంది? జనరల్గా అవి విడివిడిగా ఉంటే కనబడవు కంటికి, వాయువుల రూపంలోనే ఉంటుంది అది, హైడ్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ. కానీ సర్టెన్ 2 అణువుల హైడ్రోజన్, 1 అణువు ఆక్సిజన్ తీసుకొచ్చేసి కలిపితే కనబడని వస్తువు కాస్త కనబడిపోతుంది. ప్రతిరోజు మనకు అర్థం కాకుండా మన ఇంట్లో చేసేటటువంటి మ్యాజిక్ ఇదే. ప్రతిరోజు విడగొడుతుంటాం మనం, ఆక్సిజన్ని హైడ్రోజన్ విడగొడుతూనే ఉంటాం ప్రతిరోజు. కాదు మనకు అర్థం కాదు ఆ ప్రక్రియ ఇది అని. బాగా వాటర్ వేడి చేస్తే ఏమవుతుంది? ఒరే ఇందాకనే గిన్నె నిండా పెట్టాను, సగం ఖాళీ అయిపోయింది, నీళ్ళు ఎటు పోయినాయిరా అంటే ఎటు పోవు, అది నాశనం అయ్యేదేం కాదు. కాకపోతే ఆ రూపంలో ఉన్నది కాస్త ఇంకో రూపంలోనికి మారింది, కనబడే రూపంలో నుంచి కనబడని రూపంలోనికి వచ్చేసింది తప్ప అక్కడేం నాశనం ఏం జరగలే. అంటే ఏం జరిగింది? ఎందుకు కనబడట్లేదు అంటే, నువ్వు విడగొట్టేసావు, ఆక్సిజన్ హైడ్రోజన్ విడగొట్టేసావు. ఎలా విడిపోతుందంటే సర్టెన్ టెంపరేచర్, పర్ఫెక్ట్ టెంపరేచర్ ఉంటే అది విడిపోతుంది. అవునా కదా? అదే ఆవిరైపోయి పైకి వెళ్ళటం, పైకి వెళ్ళిన తర్వాత కూల్ అయి మళ్ళా వర్ష రూపంలో కురవటం. సో ఈ అవగాహన లేనటువంటి వారు దేవుడు నీట్గా రాయించేశాడు. దేవునిలో నుండి జీవాత్మను ఊదగా, అంటే జీవ వాయువును ఊదగా నరుడు ఏమయ్యాడు? వేరేదేమైనా పెట్టినట్టు, వేరేదేమైనా క్రియేట్ చేసినట్టు ఏమైనా ఉందాడా? మట్టి దేహాన్ని తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత ఈయన ఒక ఊదాడు. ఊదిన వెంటనే ఏమైంది? ఏమొచ్చింది లోపల అంటే ఆత్మ, జీవింపజేసే ఆత్మ నిలబడ్డాడు, లేచి నిలబడ్డాడు, అవయాలన్నీ పనిచేస్తున్నాయి. ఏమొచ్చేసింది లోపల? ఆత్మ వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో నుండి వచ్చింది. అంటే ఏం జరిగింది? ఆత్మ విభజన. శక్తిలో నుంచి మరో శక్తి. ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఏంటి అని అంటే అమీబా. దాని గురించి తెలుసా ఎవరికైనా? అమీబాలో అనేటటువంటివి పిల్లలు కనాలంటే సంపర్కాలు లాంటివి సరిపోవు. అందులో నుంచి వేరైపోద్ది, ఇంకోటి సపరేట్ అవుతూ ఉంటుంది. కణ విభజన. ఎస్, ఈ పదం కోసం వెతుకుతున్నాను. కణ విభజన అన్నట్టుగా ఆత్మ విభజన. ఈవెన్ యురేనియం అనేటటువంటి మెటీరియల్ గురించి మీరు వినే ఉంటారు, చదువుకున్నటువంటి వాళ్ళు. ఐడియా ఉందా యురేనియం గురించి? యురేనియం అనేటటువంటి మెటీరియల్ అంటే మన అణుబాంబులో వాడేటటువంటిది అదే. అణుబాంబు అంత ప్రమాదకరం ఎందుకు అని అంటే అందులో వాడే మెటీరియల్ యురేనియం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అదేం చేస్తుంది అంటే కింద పడిన తర్వాత అది ఎక్స్ప్లోర్ అయ్యేటప్పుడు, ఫెయిల్ అయ్యేటప్పుడు ఏం చేస్తుంది అంటే, ఒకటి పడితే పడిన వెంటనే 2 అవుతాయి, ఆ 2 మళ్ళీ 2 అవుతాయి, 4, ఆ 4 మళ్ళీ 2 అయితే 8. ఆ రేంజ్లో ఎక్స్పాండ్ అవుతూ పోతుంటుంది కనుక ఎక్కువ ఏరియా నాశనం అవుతుంది అది వేస్తే. అంటే ఒకటే అణువు ఎలా విడిపోతూ వస్తుందో మన ప్రక్రియ కూడా అదే జరిగింది. దేవునిలో నుంచి నిత్యం నిరంతరం ఉండే శక్తి ఒకే ఒక్కటి అనొచ్చు. ఆ శక్తియే దేవుడు. ఆ శక్తిలో నుంచి విడిపోయి వచ్చినటువంటి వాళ్ళమే మనము. అయితే ఇక్కడ జరుగుతున్న వింత ప్రాసెస్ ఏంటి అని అంటే,
సమగ్రమైనటువంటి ఆలోచనలోనికి మనం వెళ్తే మన శత్రువు ఎవరు అని అంటే ఈ దేహమే తప్ప మరొకటి కాదు, ఈ శరీరమే. మనకున్న అనేక బలహీనతలు శరీరాన్ని బట్టే, అవునా కదా? మనకి ఏ కోరికలు వచ్చినా, ఏ ఆశ పుట్టినా కూడా ఈ శరీరాన్ని బట్టే పుడుతుంది. ఆ ఆశను అనుసరిస్తేనే పాపం. పాపం మనం చేస్తున్నామంటే దానికి కారణం శరీరం. శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే పాపం చేసే అవకాశం, శరీరం వదిలేసిన తర్వాత పాపం చేసే ఆస్కారము, అవకాశము రెండు ఉండవు. అంటే పాపం చేయడానికి ప్రధాన కారణం ఎవరు అంటే మన శరీరం. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే దేవునిలో నుండి వచ్చినటువంటి ఆత్మ మట్టి దేహంలో ఇరుక్కుంది, మట్టి దేహంలో ఇరుక్కుంది. ఇప్పుడు విమోచన ఇందులో నుంచే కలగాలి. ఇందులో నుంచి కలగాలి అని అంటే దీన్ని అణిచి ఈ శరీరాన్ని నీ కంట్రోల్లో పెట్టుకొని ఈ శరీరం మీద నువ్వు విజయం సాధించిన నాడు నువ్వు జయశాలివి, నువ్వు ఒక పనికి అర్హుడివి. దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు అనేది ప్రశ్న అడగాలి, మనం అడగాల్సింది. ఆ ప్రశ్నకు జవాబు ఏంటంటే ఇప్పుడు దేవుడికి పిల్లలు కావాలి అనేది ఆయన కోరిక, ఆయన ఆశ. ఎక్కడుంది మాట అని అంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు తనకు కుమారునుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసమే నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలేనని అబ్బా జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో, అది వండర్ఫుల్. ఇక్కడ ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయనంటే, ఎన్ని విషయాలు చెప్పాడంటే ఇందులో. ఈ మాటలో ఒకటి, దేవునికి పిల్లలు కావాలి అనే విషయం మనకు తెల్లమవుతుంది, 1వ పాయింట్. 2వ పాయింట్, ఆ పిల్లలు ఎలాంటి పిల్లలు కావాలి అని అంటే పాపము లేనివారుగా, నిర్దోషులుగా, పాపమే చేయనటువంటి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలి అనేది 2వ ఆలోచన దేవునికి. మొదటి ఆలోచన పిల్లలు కావాలి, 2వ ఆలోచన ఆ పిల్లలు ఎలా ఉండాలి, పరిశుద్ధులను నిర్దోషులుగా ఉండాలి అనే ఆలోచన. ఈ ఆలోచన ఎప్పటిది అనేది 3వ పాయింట్. ఎప్పటిదట? జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు ఆలోచించినటువంటి ఆలోచన, ఇది 3వది. అయితే వీళ్ళను ఎలా స్వీకరించాలనుకున్నాడు? నిర్దోషులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. అయితే నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఉండాలి, అలాంటి పిల్లలు నాకు కావాలి అనేది ఆయన మనసులో ఎప్పటి కోరిక అంటే జగత్తును పునాది వేయబడక మునుపటి కోరిక లేదా ఆలోచన ఆయనది. అయితే ఆయన అన్నీ తెలిసినవాడు గనుక వీళ్ళందరూ ఫెయిల్ అవుతారు, నాకు దొరకరు, వీళ్ళు నిర్దోషులుగా పరిశుద్ధులుగా నాకు వీళ్ళు దొరకరు. అయితే నేనేం చేయాలి అంటే నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఎలా బ్రతకాలో ఒక వ్యక్తిని చూపించాలి, ఎలా బ్రతకాలో వాళ్ళ ముందు ఒక వ్యక్తిని చూపించాలి అని. మనల్ని పుట్టించక ముందే మన గురించి ఆలోచన వచ్చినప్పుడే మన కోసం అని చెప్పేసి అప్పుడే జగత్తు పునాది వేయబడక మునిపే మన కోసం ఒక వ్యక్తిని నిర్ణయించేశాడు పరలోకంలోనే. అదే పేతురు పత్రికలో ఆ మాట ఉంటుంది, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. అంటే ఇక్కడ ఆయన అంటే ఎవరంటే క్రీస్తు గురించి అని ఎలా అంటావు, క్రీస్తు గురించి అని ఎలా అంటారు మీరు అనే క్వశ్చన్ కూడా వేసుకోవాలి. 19వ వచనం చదివితే క్లారిటీ అవుతుంది. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా అన్నాడు. అంటే ఎవరి రక్తము? ఆయన గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి అదే సందర్భం కాబట్టి ఆయన అనగానే ఎవరు? క్రీస్తు. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడ్డాడట. ఎప్పుడు నియమింపబడ్డాడట? మనం కావాలని దేవుడు ఎప్పుడు కోరుకున్నాడు? అది కూడా జగత్తు పునాది వేయబడక మునిపే. మనం కావాలి అని కోరుకునేది జగత్తు పునాది వేయబడక మునిపే. మనం ఆయనకు దక్కమని తెలిసి మన కోసం మనల్ని మరలా తనకు దక్కేలా చేసేటటువంటి వ్యక్తిని కూడా అప్పుడే నిర్ణయించేశాడు మళ్ళా ఆయన ప్లాన్ చూడు. అందుకోసం ఇక్కడ కంటిన్యూస్లో చూసి ఏం చెప్తున్నాడు? నియమింపబడిన గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమను ఇచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం. అంటే ఈరోజు మనమందరము దేవుని ఎడల విశ్వాసం కలిగిన వారము ఎవరి వల్ల? క్రీస్తు వలన విశ్వాసులం అవుతాం దేవునికి. అందుకోసం ఉదయం చెప్పినటువంటి పాఠంలో ఒక మాట చెప్పాను,
అపొస్తలుల కార్యం 17:31 చెప్పాను. ఏం చెప్పాను అంటే, ఒక దినం నిర్ణయించి ఉన్నాను అని చెప్పేసి, ఆయన నమ్మటానికి దీన్ని మీకు ఆధారం కలిగజేసి ఉన్నాను. ఆయన మృతుల నుండి లేపటం ద్వారా అనేకులు నమ్మటానికి అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాను అని అంటాడు. ఒక మనిషిని నియమించారు, ఆ మనిషిని మృతులలో నుండి తిరిగి లేపటం ద్వారా మనందరికీ ఒక ఆధారం ఇచ్చాడు దేవుడు నమ్మటానికి. సో ఇప్పుడు మనం యేసుక్రీస్తునందు విశ్వాసం అని చెప్పేసి బైబిల్ మాట్లాడుతూ ఉంటుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం అంటే ఏంటో ఈరోజు క్రైస్తవానికి అర్థం కాలే. యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఉన్నాడు అని నమ్మటం, యేసుక్రీస్తు ద్వారా దేవుని ఎడల విశ్వాసులం అవ్వాలి మనం అనే విషయం ఇక్కడ తేటతెల్లం నీట్గా చెప్తా ఉంది. అయితే ఇప్పుడు దేవుని సంకల్పంలో దేవుడికి ఒక ఆలోచన వచ్చింది, దేవునికి ఒక కోరిక పుట్టింది. దేవుడు అంటే మళ్ళీ ఏంటి? ఇప్పుడు శక్తి, ఆత్మ. మనం మాట్లాడుకునేటప్పుడు ఆత్మ అంటాం. ఇంకా మాట్లాడాలంటే ఆయన ఉనికిని గురించి పాత నిబంధన మనకు పరిచయం చేసినటువంటి వర్డ్ ఏంటి అని అంటే యెహోవా అని. యెహోవా అంటే ఏంటి? అదేదో పేరు అనుకునేరు. యెహోవా అంటే అది హీబ్రూ భాష వర్డ్, హీబ్రూ భాషలో ఉన్నటువంటి పదం. దాని అర్థం ఏంటి అంటే ఉన్నవాడు అని అర్థం. ఉన్నవాడు అని అంటే పుట్టుక లేనివాడు, పుట్టనివాడు, ఇంకొకరిలో నుండి మళ్ళీ సపరేట్ అయినటువంటి వాడు కాదు. సెల్ఫ్ ఎగ్జిస్టెన్సీ ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పటి నుంచి ఉన్నాడో ఎవరికి తెలియదు. కానీ మనకు చెప్పేటప్పుడు మాత్రం ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఆలోచన అని మనం దేవుని అడిగితే, మిమ్మల్ని ఈ సృష్టిని చేయకముందు అంటాడు, జగదుత్పత్తికి ముందు అంటాడు, జగత్తు పునాది వేయబడక మునుపు అంటాడు, సృష్టింపబడక మునుపు అని అంటాడు. ఏదేమైనా అప్పుడే వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే తనకు పిల్లలు కావాలి అనేది తన ఆలోచన. ఎలాంటి పిల్లలు కావాలి అనేది కూడా చెప్పేశాడా లేదా? పరిశుద్ధులను ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధులు నిర్దోషులై ఉండాలి అని అంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్గా మనమే ఉన్నాం, కొన్ని మన నిజ జీవితంలో మనం కొన్ని టెస్టులు జరుగుతుంటాయి. మీ దాంట్లో ఉందో లేదో కానీ మా క్యాడర్లో అంటే మా బంజారాస్ కమ్యూనిటీలో నేను చిన్నప్పటి నుంచి నేను చూసింది ఒకటి, నాకు భలే అనిపించింది. అది ఇప్పుడు చేయట్లేరు కానీ నా చిన్నతనంలో నేను చూశాను. కొత్తగా ఇంట్లో ఎవరైనా పెళ్లి చేసుకున్నారనుకోండి, పెళ్లి చేసుకుంటే కోడలు వస్తుందిగా ఇంట్లో, కోడల్ని అత్త టెస్ట్ చేసేది. మరి ఇక్కడ మీ దాంట్లో చేస్తారో లేదో తెలియదు. ఎలా టెస్ట్ చేసేది అని అంటే, జనరల్గా ఏ మనిషి అయినా ఆశపడతాడు. బియ్యం ఇచ్చి తనంతట తానే పోయి అన్నీ తీసుకోలేదు కదా స్టార్టింగ్లో. సరే ఈ బియ్యంలో రాళ్ళు కానీ ఏమన్నా ఉంటే క్లీన్ చేయమ్మా అని చెప్పేసి 2-3 డబ్బాలు ఒక చాటలో వేసేసి అందులోనే బిళ్ళలు, కాయిన్స్, 5 రూపాయల కాయిన్సో లేదంటే నోట్లో ఏదో లోపల పెట్టేసి, నేను పలానా చోటికి పోయేస్తాను వెళ్ళొస్తా అని చెప్పి చాట తన చేతికి ఇచ్చేసి వెళ్ళి 1 గంట 2 గంటల తర్వాత వచ్చేదనమాట. ఏం అడిగేది కాదు. ఇప్పుడు ఆ పని చేసిందంటే ఖచ్చితంగా దొరుకుతుంది కదా. అత్తయ్య ఇదిగో అత్తమ్మ ఇది దొరికింది నాకు దీంట్లో అని చెప్పి ఇస్తాదా, దాచుకుంటుందా? టెస్ట్. లేనిది పెట్టాలాడ, బియ్యంలో అవి ఉండవు. లేని దాన్నే ఈవిడ పెట్టింది, పెట్టి మరి ఏం చేస్తుంది? పరీక్షిస్తుంది. ఇచ్చిందనుకో నమ్ముతుంది ఆ రోజు నుంచి. ఇవ్వలేదనుకో తను జాగ్రత్త పడుతుంది, తన కొడుకును కూడా జాగ్రత్త చెప్తుంది. జాగ్రత్తరా నీ భార్య అని చెప్పేసి ఆ నుంచి కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు అదే చేశాడు మనల్ని. మొట్టమొదటి మనిషిని అంటే అనేక కోరికలు, అనేక ఆశలు పుట్టించేటటువంటి శరీరం ఉండాలి. అలాంటి శరీరంలోనికి నేను నా పిల్లల్ని పంపించాలి. పంపించినప్పుడు ఆ శరీరం అనేకమైన కోరికలు పుట్టిస్తుంది. అయినప్పటికీ కూడా నేను ఒక మాట నేను వాస్తవం నేను చెప్తా, ఈ మాట ప్రకారంగా ఉంటాడా? ఈ మాటకు ఖచ్చితంగా వ్యతిరేకంగానే నడిచే శరీరమే నిర్మించాడు దేవుడు. అందుకోసమే పదే అనేక సార్లు చెప్పాడు. ఒక మాట చూపిస్తాను. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో మంచి మాట ఉంటుంది చూడండి. 8వ అధ్యాయము 7వ వచనం. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు అది దేవునికి ఎలా ఉన్నదట? విరోధమే. ఇది దేవునికి విరోధమే. నెక్స్ట్ లైన్, అది దేవుని ధర్మశాస్త్రమునకు అని ఆపలే, లోబడదు అని ఆపలే. ఇంకా ఏమన్నాడు? ఎంత మాత్రమును ఏ మాత్రమును లోబడ. ఇలాంటి శరీరం పోయి మళ్ళా యేసుక్రీస్తును కూడా ఇదే శరీరంలో పంపించినప్పుడు పైన ఏమని మాట్లాడాడు? ఒకసారి 4వ వచనంలో చూడండి, 3-4 వచనాల్లో. దేవుడు తన సొంత కుమారుని
దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, అంటే ఈ ఆకారం, ఈ శరీర ఆకారం ఎలాంటిదంట? అది డిఫాల్ట్ అన్నమాట. అయస్కాంతం మరో అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది అని అనటం ఎంత సహజమో, అయస్కాంతం ప్లాస్టిక్ని ఆకర్షిస్తుందా? ఇది అంతే. ఈ మట్టిలో నుండి వచ్చిన దేహము, మట్టి వస్తువుల మీద మమకారము, ఆశ. ఈరోజు ప్రపంచం సర్వనాశనం అవుతుంది ఓన్లీ ఇదే, ఇంతకు మించి అనుందా? ఒరిజినల్గా దేవుని కాన్సెప్ట్ వింటే మతిబోద్ది అసలు. ఈరోజు మనం పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని, లక్షలు కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకొని, కుదిరితే బినామీల పేరిట ల్యాండ్లు ఆక్రమించుకొని బ్రతుకుతున్నటువంటి కాలం. అంటే ఎంత పాపంలో ఎంత అడ్వాన్స్డ్కి వెళ్ళిపోయాం అని అంటే, ఆకాశాన్ని దాటేసాం, క్రాస్ చేసాం పాపంలో, దేవునికి వ్యతిరేకతలో. దేవుడు స్టార్టింగ్లో ఏమన్నాడో తెలుసా? భూమి అనేది ఒక సత్రం, ఫ్రీ, ప్రతి ఒక్కడు వెళ్ళాలి, వెళ్ళిన వాడు ఎవరిది ఏమీ లేదు అక్కడ, 4 రోజులు బతకాలి, తర్వాత తరానికి వదిలేసి నువ్వు రావాలి. ఇది అసలు కాన్సెప్ట్. కానీ మనోళ్ళు ఏం చేశారు? ఆక్రమించేసి నా పిల్లలకే చెందాలి ఈ కోట్లు, ఈ ఎకరాలు నా పిల్లలకే చెందాలి అని ఆక్రమించుకున్నాడు. దేవుడు ఆజ్ఞ కూడా ఇచ్చాడు, ఏమని? భూమిని శాశ్వత విక్రయము చెయ్యొద్దురా అని చెప్పాడు. మనం దాటేశాం. అందుకోసమే బ్రతకలేకపోతున్నాం, బ్రతుకుతున్న శాంతి సమాధానం లేకుండా బ్రతుకుతున్నాం, మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాం. కానీ శాంతి సమాధానంతో బ్రతికేవి ఈ సిస్టాన్ని ఫాలో అవుతున్నటువంటి మిగతా జీవులన్నీ. పక్షుల దగ్గరికి వెళ్ళేసి ఎన్ని ఎకరాలు ఉన్నాయి నీకు అని చెప్పేశాడు, అడగగలమా? ఉంటుందా? కానీ ఏ పక్షి ఏ జంతువు ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నం చేయదు, మనిషి తప్ప. ఎందుకు అంత ఆహ్లాదకరంగా, విశాలంగా, ప్రశాంతంగా ఆ జంతువులు బ్రతుకుతున్నాయి అని అంటే, వాటికి ఆస్తి మీద మమకారం, మక్కువ, ఆశ ఏమీ లేదు. ఉన్నన్నాళ్ళు బ్రతకటానికి కావాల్సింది తినటం, చచ్చిన తర్వాత మిగతా జీవులు తినటం. ఈవెందో అడవిలో కూడా ఈ ఏరియా నాది అని చెప్పేసి ఏ జీవరాశి, ఏ జంతువు కూడా ఒక లైన్ గీసుకోదు, మనం తప్ప. అంటే ఆయన బౌండరీస్ దాటి చాలా అయింది, చాలా దూరం కూడా వెళ్ళిపోయినాం మనం. అందుకోసమే ఈరోజు మనకు దేవుని చిత్తానుసారంగా బ్రతకటం చాలా బిగ్ కష్టం, చాలా పెద్ద ఇదైపోయింది. అది ఇంత కష్టం ఎందుకు అయిపోయింది? ఈజియెస్ట్ విషయాన్ని ఇంత డిఫికల్ట్ ఎందుకు అయిపోయింది అని అంటే, మనం అట్లా తయారైపోయినాం కాబట్టి. అంతే కదా. దర్జాగా లగ్జరీగా బ్రతికినటువంటి వ్యక్తిని ఒక పల్లెటూరులో తీసుకెళ్ళేసి బతుకురా అని అంటే ఎట్టుంటుందో అంతకు మించిన కష్టం అయిపోయింది ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రకారం బ్రతకాలంటే. కారణం ఏంటంటే మనం దాటిపోయాం చాలా దూరం. దీని అంతటికీ కారణం శరీరమే కదా, అంతకు మించి ఏమైనా ఉందా? ఇప్పుడు మనకు అర్థం కావాలి శరీరం కూడా ఎంత. అసలు ఈ శరీరంలో నుంచి మనం బయటపడటం కోసం ఈ తపన, విముక్తి ఎక్కడి నుంచి మనకు దక్కాలి అని అంటే, రావాలి అనేది శరీరంలో నుండే. ఇది చెప్పడానికే ఈ పెద్ద గ్రంథం ఉన్నది, ఇంత పెద్ద గ్రంథం. ఇది చెప్పడానికి, ఒరే నువ్వంటే శరీరం కాదు, నీది ఈ లోకం కాదు, మన పౌరస్థితి పరలోకం ఉన్నది, మన కన్నతండ్రి ఆడున్నాడు, అక్కడికి రా మనం పోవాల్సింది అని చెప్పేసి పదే చెప్తున్నది. వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకొని పోలేవు, ఎందుకు రారాట పడుతున్నావు అంటది. ఇవన్నీ వింటాము కానీ పట్టించుకుంటావా? ఫాలో అవుతావా? ఎందుకంటే ఫిక్స్ అయిపోయినా మనం, నువ్వు ఎన్ని చెప్పినా నేనంటే ఈ శరీరమే అని అన్నా కదా. ఈ శరీర సుఖం కోసమే ఆరాటం, ఈ శరీర సుఖంగా ఉండాలి. దానికోసమే ఏది బాగున్నా బాగలేకపోయినా ఇల్లు మాత్రం ఎంత ప్రశాంతంగా కట్టుకుంటాం. కూర్చున్నా సూపర్గా ఉండాలి, పడుకున్నా దేనికి సూపర్గా ఉండాలి? నీ ఆత్మకు కాదు, శరీరానికే. అబ్బా, కుర్చీ అలాగే ఉండాలి, బెడ్లు అలాగే ఉండాలి. అన్నీ మనం చేసే ప్రతి పని చూడండి మీరు, శరీరానికే, శరీరం కోసం, శరీరానికే. అంతే తప్ప ఆత్మ కోసం నేను ఇది చేశాను, ఆత్మ కోసం నేను ఇది కొన్నాను అనేది ఎవరైనా చెప్పగలరా? అంటే కంప్లీట్గా దారి తప్పేమా లేదా మనం? ఇదనమాట. ఆ శరీరాన్ని జయించి, శరీరాన్ని నువ్వు ఏలాలి, శరీరాన్ని నీ కంట్రోల్లో పెట్టుకొని ఏలి వస్తే, ఇక్కడ దాని మీద రాజుగా, కమాండర్గా పనిచేసి కనుక నువ్వు వస్తే, అదిరా నాకు కావాల్సింది. పరిశుద్ధత అంటే అది నాకు కావాల్సిన, నిష్కళంకత్వము, పరిశుద్ధత అనేటటువంటిది అది నాకు కావాల్సింది. అలాంటి పిల్లలు కావాలి నాకు, అలాంటి పిల్లలు కావాలి నాకు, అది దేవుని కోరిక. అందుకోసమే అలా బ్రతకటం సాధ్యమేనా, బ్రతకగలరా అని అన్నప్పుడు చూడరా ఒక్కసారి అని చెప్పి యేసుప్రభుని పంపించాడు. ఆయన బ్రతికాడు. యేసుప్రభుకు ఆస్తి ఉందా? ఒరిజినల్గా ఆయన ఏమో బయటకు వచ్చేసిన తర్వాత ఏమనాలి? అమ్మా నువ్వు ఎంతమంది పిల్లలైనా కానీ తర్వాత అందరికంటే ముందు నేను పుట్టాను, నాకు వాటా ఉంది నీవు అన్నాడా? వాటా ఉంది అందరితో పాటు, నాకు ఇల్లులో కూడా వాటా ఉంది ఏమనుందా? పైగా ఒకానొక సందర్భంలో ఆయన చెప్తాడు, మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు స్థలం లేదు, నక్కలకి ఏమున్నాయి? బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నాకు అవి కూడా లేవు. ఇప్పుడు వినేవాళ్ళు ఏమనాలి? ఊకో మరే మాట్లాడతాను, మీ అమ్మ నాన్నలకు తెలియదా, వాళ్ళకి ఎంత ఉందో మాకు తెలియదా, వాళ్ళకి ఇల్లు లేదా అని అంటే సెట్ అవుతుందా? అది నేను కోరుకుంటేగా.
అందులో వాట నేను అడిగితేగా నాకున్నాయి నువ్వు చెప్పు, నీకు వదిలేసి ఎప్పుడో వచ్చేసి. ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నాడో ఆ తర్వాత ఊర్ల మీదనే బ్రతికాడు. 3.5 సంవత్సరాలు. ఇంతకుముందు 30 సంవత్సరాలు ఇంట్లో బ్రతికినప్పటికీ కూడా ఆ 30 సంవత్సరాలు ఏం చేశాడు తెలుసా? ఆ 30 సంవత్సరాలు తన శరీరాన్ని ఏలాడు, తన శరీరాన్ని అణిచాడు, కంట్రోల్ చేశాడు, శరీరాన్ని జయించాడు అక్కడ. అందుకోసమే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట రాయబడుతూ ఉంటుంది ఆయన గురించి. చూడండి, 4వ అధ్యాయము 15. మన ప్రధాన యాజకుడు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కాని మనతో సమానమైన అనుభవము లేనివాడేం కాదట. అంటే మనతో సమానమైన అనుభవం కలిగినటువంటి వాడు. అంటే మనకు ఎన్ని బలహీనతలు అయితే ఉంటాయో అన్ని బలహీనతలు ఆయన చుట్టుముట్టాయి. యవ్వన కాలం మనకు మాత్రమే కాదు, ఆయనకు కూడా వచ్చింది. ఆయన కూడా యవ్వన కాలానికి వచ్చాడు. ఆయనకు కూడా అవయవాలు ఉన్నాయి. మరి ఆ అవయవాలలో కోరిక పుట్టదా? ఆ కోరిక మేరకు ఏమైనా ప్రయత్నం చేశాడా? మనం ఒక చేపను పట్టుకుంటే, ఇప్పుడు పట్టుకున్న చేపలు పట్టుకున్నారా మీరు? లైవ్ ఫిష్, బతుకున్న చేపలు పట్టారా ఎప్పుడైనా? జారిపోకుండా పట్టడం ఎలా? జారుతుంటది, జారకుండా పట్టడం ఎలా? గట్టిగా పట్టేసుకుంటావు, ఎడిగిపోతావు, తెగ ఊగులాడుతున్నావు, ఎడిగిపోతావు అని చెప్పి పట్టుకుంటావా? మన శరీరాన్ని ఎలానే పట్టాలి. యవ్వన కాలంలో అది అలానే తొందరపడతా ఉంటుంది. ఆగో ఏంటివి, ఏడుకోబోతుంది, ఆగు అన్నట్టుగా. ఆ విధంగా ఇప్పుడు చూసారా మీరు మీ శరీరాలను? ఎక్స్పీరియన్స్ భలే ఉంటుంది. నేను ఇవన్నీ అనుభవించాను, వీటన్నిటినీ ఫాలో అయిపోయినా ఒకప్పుడు నేను దేవుళ్ళలోనికి రాకముందు. కానీ వచ్చేసిన తర్వాత ఇవన్నీ నేర్చుకున్న తర్వాత, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కోరిక కలగటం మనకు తెలుస్తూ ఉంటుంది కదా. అది చెయ్యి, ఇది చెయ్యి, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఇంతకుముందు చేసావు కదా, ఇంతకుముందు నడిచావు కదా, అవన్నీ దాగుడు మూతలు దండాకూరలన్నీ అవన్నీ చేసినప్పుడు, అవన్నీ ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, అప్పుడు నీ శరీరంతో, నీ మనసుతో నువ్వు చెప్పుకోవాల్సిన జవాబు, ఇది నాది కాదు, ఈ కోరికే నాది కాదు, అసలు ఇది నాది కాదు ఈ కోరిక నాది కాదు అనే ఫీల్ రావాలి కదా మనకు, రాగలగాలి. నాది కాదు ఇది, నాకు తెలుసు ఇది శరీరం, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి. అద్భుతంగా చెప్పాడు యేసు ప్రభు. ఏ కోరికలైనా, అసలు కోరికలు ఎందుకు పుడతాయి, ఎప్పుడు పుడతాయి తెలుసా? మనిషిలో అన్ని ఫీలింగ్స్ ఉన్నప్పటికీ కూడా అవి ప్రతి నిమిషం ఏమి ఇబ్బంది పెట్టదు మనల్ని. ఎప్పుడు ఇబ్బంది పెడుతుంది? కామగా కూర్చుంటారు, బయటికి వెళ్తారు, కంటికి ఏదో కనపడుతుంది, కనబడినప్పుడు మనసు యేసు ప్రభు ఏం చెప్పాడు? కన్ను నిజంగా చెప్పాలంటే మనసులోనికి ఎంటర్ అవ్వటానికి 2 ద్వారాలు ఉంటాయి. ఒకటి చెవులతో, ఒకటి కన్నులతో. చూసినప్పుడు మనసు నిండుతుంది, విన్నప్పుడు మనసు నిండుతుంది. మనసు నిండిన దాన్ని బట్టే మన ప్రవర్తన ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి అంటే శరీరం ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది, దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అనేటటువంటి అన్ని విషయాలు అద్భుతంగా పొందుపరిచాడు అసలు బైబిల్లో. భలే ఉంటుంది బైబిల్ అసలు ఈ యాంగిల్లో కనుక చదివితే. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గారికి కూడా యవ్వన కాలం వచ్చింది, ఆయనకు కూడా అన్ని బలహీనతలు చుట్టుముట్టాయి. ఏ ఒక్కదానికి లొంగాడా? లొంగకుండా 1-2 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు. ఈ కాలంలో 20 సంవత్సరాలు వస్తేనే ఆగట్లేదు పిల్లలు, అవునా కదా? 25 సంవత్సరాలు రాగానే ఏమి రా ముసలోడు అయిపోతావా నువ్వు, పెళ్లి చేసుకోవారా? 25కే. కానీ యేసు ప్రభు 30 సంవత్సరాల వరకు ఎట్లున్నాడు? ఉండటం మాత్రమే కాకుండా అన్ని ఫీలింగ్స్ మీద ఒక రాజుగా, ఏలికగా ఉండి తన శరీరాన్ని తన కంట్రోల్లో ఉండటం మాత్రమే కాకుండా ఈ ఫీలింగ్స్ అన్ని దాటడం ఒక ఎత్తు అయితే, బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడే తన ఆత్మ చేత నెట్టకపోతాడు అడవిలోనికి. అప్పుడు మరొక పరీక్ష ఏంటి అంటే 40 రోజులు ఆకలి. మధ్యాహ్నం భోజనం పెట్టకపోతే మీ నోట్లో నుంచి ఏమేమి వస్తాయో చూడాలి. అరగంట లేట్ అయితే దాంతో పాటుగా చాలా వస్తాయి బయటికి, అవునా కదా? ఉండగలమా? అంటే ఏంటంటే ఈ పరీక్ష సింపుల్గా అనుకోకూడదు. ఆకలి అనేటువంటి పరీక్ష భయంకరమైనది, కఠోరమైనది. ఆకలిలోనే ఎక్కువ కోపం వస్తుంది. ఆ సమయంలో బాగా ఆకలిలో ఉన్నప్పుడు భార్య ఏమైనా అనాలే, అయిపోయినట్టే వారం పోయి ఈ సందర్భంలో నేను బాగా ఆకలిగా ఉన్నప్పుడే నన్ను గెలకాల నువ్వు అని చెప్పేసి ఏం చేస్తావో అర్థం కాదు. కానీ 40 దినాలు ఆకలితో ఉండటం మాత్రమే కాకుండా 40 దినాల తర్వాత జరిగే పరీక్ష ఏంటో తెలుసా? ఇక తగులుకో అని చెప్పేసి సాతాన్ని ఎంటర్ చేయటం. దేవుడే అనుమతించాడు. దేవుడు అనుమతించకపోతే సాతానుడు అక్కడి వరకు రాడు. మన దాకా సాతానుడు రావాలన్నా ఆయన అనుమతినివ్వాలి. ఇదంతా పరీక్ష.
ఎందుకు పరీక్ష? యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శ్రమల ద్వారానే సంపూర్ణుడు అయ్యాడు. శ్రమల ద్వారానే. లేకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అంగీకరింపబడే అవకాశం లేదు. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభుల వారు యాక్టింగ్ చేశాడు, నటించాడు అని మాట్లాడుతున్నారు చాలామంది. ఆయన గనుక దేవుడైతే, యేసుక్రీస్తు ప్రభుల వారి గనుక దేవుడైతే క్రైస్తవ్యం నిర్వీర్యం అయిపోతున్నట్టే, క్రైస్తవ్యం జీరో అయిపోయినట్టే లెక్క. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు మనకు మాదిరిగా పెట్టాడు. ఆయన బ్రతికాడు, ఆయనలా బ్రతకండి అని అంటాడు. ఏందయ్యా ఆయన దేవుడు, ఆయనలా మేము బ్రతకండి? నేనేమైనా దేవుడినా? నన్ను బతకమంటే ఎట్లా నేను బతికేది? ఏమైనా ఏంది ఇది నా వల్ల కాదు అన్నాం అనుకో, దేవుని దగ్గర జవాబు ఉంటుందా? అంతేనా కదా? ఇది ఎట్లుందంటే నేను చెప్తుంటాను చాలాసార్లు ఎగ్జాంపుల్. దేవుడు అని అంటే మనిషికి దేవునికి ఉన్న పోలిక ఏ రేంజ్ పోల్చాలి అని అంటే, మనిషి అంటే బైకు, దేవుడు అంటే విమానం. పోలిక అది రేంజ్. విమానాంతో పోటీ పడు అని బైక్ ఇచ్చి విమానంతో పోటీ పడు అని అంటే ఏమైనా బాగుంటుందా? పోటీ, మీ ఇద్దరికి పోటీ, ఎవరు గెలుస్తారో ఆయన వెంబడించు, ఆ విమానాన్ని వెంబడించు అని చెప్పేసి బైక్ ఇస్తే ఏమైనా న్యాయమేనా అది? అవునా కదా? సో అది దేవునికి మనకున్నటువంటి రేంజ్. ఈరోజు అది అర్థం కాక సకల ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు దేవుడిని చేయడానికి. యేసు ప్రభుని దేవుడు అని నమ్మమని బైబిల్లో అయితే లేదు. దేవుడే రాయించాడు. ఆత్మపూర్ణులైనటువంటి అపోస్తులు చెప్పారు, యేసు దేవుని కుమారుడని నమ్మితే నిత్యజీవం వస్తుంది అని అన్నాడు. మరి ఆ మాటకు లోబడి భయపడి అలా నమ్మి బతికితే నిత్యజీవం నేను ఇస్తా అని దేవుడు చెప్పిన తర్వాత కాముగా వెళ్ళొచ్చు కదా? లేదు దాన్ని దాటాల్సిందే అంటే అపవాది ఆలోచన ఏంటంటే మనల్ని తప్పించే ప్రయత్నమే చేస్తూ ఉంటుంది. అపవాది కూడా ఒకడు ఉన్నాడుగా. ఒక పక్క శరీరం మనల్ని శోధిస్తూ ఉంటుంది. ఈ శరీరాన్ని రేపేది ఎవరు అని అంటే సాతానుడు. అపవాది గాడు ఏం చేస్తుంటే ఈ శరీరాన్ని రేపుతాడు. ఎలా రేపుతాడు అని అంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో మనం చక్కగా బ్రతుకుతుంటాం, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి బ్రతుకుతుంటాం. పక్కింటి ఆవిడ ఏం చేస్తుంది అని అంటే మంచి చీర ఎన్ని కట్టుకొని యువతలు ఉన్నటువంటి ఈవిడతో అవి చూపించుకుంటూ వయ్యారాలు చేస్తుంది అనుకో, ఆశ పుట్టే ఎవరికి? ఈవిడికి పుట్టే ఆశ. ఆవిడ అలా చేయకపోతే ఈవిడ ఆశ పుడుతుందా? అంతేనా కదా? మనం అలా వెళ్తుంటాం. ఎవరైనా బిర్యానీ వాసన అలా చూపించారనుకో, పిలిచిన తర్వాత ఏముంటుంది? అబ్బా తినాలి, ఆశ పుట్టే. వాసన రాకపోతే ఏదో ఒకటి దొరికింది తిని తృప్తి పడతాడు. కానీ చూపించేస్తే సాతాను చేసే పని ఏంటంటే నేను టెంప్ట్ చేయటం తప్ప వేరేదేం చేయలేదు. టెంప్ట్ అయ్యే శరీరం నీకుంది కాబట్టి టెంప్టింగ్ చేస్తాడు. టెంప్ట్ అయ్యే శరీరం లేకపోతే ఎవరు టెంప్ట్ చేసినా అందుకోసమే టెంప్ట్ అవుతాడా లేదా అని చెప్పేసి బాగా ఆకలిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి పరీక్ష దేవుడు తీసుకొచ్చాడు తన ఆత్మచేత. దాన్ని కూడా జయించాడు అని అంటే అలా టప్ప ఈ చిన్న విషయం కాదు. అది అక్కడ చిన్న విషయం కాదు. మనకు ఆయనకు లేదంటే మనం ఆయన్ని ఫాలో అవ్వాలి అనడానికి అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన సిచ్యువేషన్, ఆయన పరిస్థితి కూడా మనకు అర్థం కావాలి. మనం బాగా ఆకలిలో ఉన్నప్పుడు ప్రశ్నలు అడిగితే ఎట్లుంది మనకు? ఎట్లుంది? చెప్పు, అడుగుబో, తీసుకోబో అంటాడు. ఏంది ఇంత చికాగానంటే ఆకలి వేస్తుంది బయట నుంచి, ప్రశ్నలు అంట, మళ్ళీ ప్రశ్నలు అని చెప్పి అటుటా లేదా అంటే ఆ ఇరిటేషన్ వస్తూ ఉంటుంది ఆకలి మీద క్వశ్చనర్స్ అయితే. అంత ఆకలిలో కూడా నిమ్మలంగా ప్రశాంతంగా ఆ రెచ్చగొడుతుంటే దానికి కోపపడకుండా, ఇబ్బంది పడకుండా, ఇరిటేషన్ అవ్వకుండా, ఫలానా చోట ఆ వాక్యం ఉంది కదా, ఆ వాక్యం ప్రకారంగా నువ్వు దూకు అని అంటే ఇంకొక చోట ఇంకొక వాక్యం ఉంది నీకు తెలుసా అని యువతల నుంచి జవాబు. ఎట్లాంటి రెచ్చగొట్టుడు అని అంటే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, ఇది మామూలు మాట కాదు, మనోళ్ళైతే ఇంకా చూడాలి. అదేందో విచిత్రం. నువ్వు నిజంగా మనిషివే అయితే ఇది చేయి రానంగానే అంటే ఇప్పుడు నేను ఇది చేయకపోతే మనిషిని కదా అంటే ఈడే డౌట్ పడతాడు. నువ్వు నిజానికి నువ్వు మగోనివి అయితే రారా అని అంటే, మరి నన్ను మగోని కాబట్టి పెళ్లి చేసుకున్నా, పిల్లల్ని కన్నా, అంత కుటుంబం ఉంది, ఇక నువ్వు నాకు చెప్పాలనా, అది చేయాలనా, చేయకపోతే కానా అని ప్రశాంతంగా ఉండొచ్చుగా. ఎక్కడితో మరి ఆ పౌరుషం ఎక్కడి నుంచో వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రెష్గా నిరూపించుకోవడానికి ట్రై చేస్తుంటాడు. అది కూడా గొడవపడి ఏదో చేసి అవసరమా? యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంతో ఆకలిలో ఉన్నప్పుడు 40 రోజుల తర్వాత కూడా ప్రశాంతమైన సమాధానాలు ఇచ్చాడు. అది మనకు మాదిరి. ఆయన కూడా ఆకలి ఉంది. మనలాంటి దేహమే ఆయనకు ఉన్నది. ఆయన స్పెషల్ దేహం కాదు. స్పెషల్ దేహం ఆయనకు ఉంటే ఏ ఇనుపదో ఏ రాగిదో ఉందనుకో ఈ శరీరం,
మనలాంటి శరీరం లేకపోతే మనం ఆయన వెంబడించగలమా? ఇక్కడ ఏమన్నాడు? మనతో సహానుభావము లేనివాడేం కాదు, మనతో పాటు అన్ని మనకి ఏ బలహీనతలు ఉన్నాయి ఆయనకు అన్ని బలహీనతలు. సో ఈ విధంగా టెస్టు అన్ని పరీక్షల్లో నెగ్గి విధేయతను నేర్చుకొని శ్రమల ద్వారా సంపూర్ణుడు అయ్యాడు గనుక ఆయన అంగీకరింపబడ్డాడు అనే మాట బైబిల్ రాయబడింది. అదే ఉట్టి మాట కాదు, అబద్ధం కూడా కాదు, ఆత్మపూర్ణులైనటువంటి వాళ్ళు మాట్లాడిన మాట అది యాక్టింగ్ కూడా కాదు, నిత్య సత్యం అది. కాబట్టి దేవుడు మనుషుల్ని ఎందుకు పుట్టించాడు అంటే తనకు పిల్లలు కావాలి. తనకు పిల్లలు కావాలి అంటే తను ఎలాంటి వాడు? తను ఆత్మ. మరి ఆత్మ రూపంలో ఉన్నటువంటి పిల్లల్ని కనాలి కదా అని అంటే ఆ పిల్లలు తప్పు చేయొద్దు, తన మాట వినని వాడుగా ఉండకూడదు అని చెప్పేసి ముందే మనం కూడా ఏం చేస్తుంటాం? చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం లేదా? ట్రైనింగ్. రేపటి దినాన్ని నా పిల్లోడు ప్రయోజకుడు అవ్వాలి, విధేయుడు అవ్వాలి, నా మాట వినాలి అని అంటే చిన్నప్పటి నుంచే ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటావా లేదా? బడికి పంపించడం, దానికంటే ముందు కొన్ని నేర్పించడం చేస్తూ ఉంటావా లేదా? కామన్ కనబడుతుంటుంది. అలాగే దేవుడు కూడా ఇక్కడ ట్రైనప్. ఒకటి, మన నాన్న ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి ఇక్కడే, మన నాన్న ఎలాంటి వాడో తెలుసుకోవాలి ఇక్కడే, మన నాన్న కోరుకున్నట్టుగా బ్రతకాలి ఇక్కడే. దీని అందుకోసమే చిన్ని జీవితం అంటాడు దేవుడు. కొంచెంలో నమ్మకంగా ఉంటే నాన్న అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తానని చెప్పేసి అంటాడు. ఇది కొంచెమే, చిన్న జీవితమే. ఈ జీవితమే పరీక్షా జీవితం. ఇది టెస్ట్ ఎన్ని గంటలు పెడతారు టెస్ట్? జనరల్గా ఇప్పుడు చదువుకుంటున్నటువంటి పరీక్ష ఎంత సమయం పెడతారా? 3 hours. అవునా కదా? అలాగే మన జీవితం ఎంత పెద్దది అని అంటే అంతము లేని జీవితం మనకు. దానికి అంతం ఉందా? అంత పెద్ద జీవితానికి పరీక్ష ఎంత సమయం అని అంటే జస్ట్ 60-70 సంవత్సరాల పరీక్ష. ఈ పరీక్షలో నువ్వు నెగ్గాలి, జయశాలిగా నిలబడాలి, నీ దేహాన్ని జయించాలి. నీ దేహాన్ని జయించేస్తే నీ ముందు ప్రపంచం ఒక చిన్న ఎంట్రక. తన మనసును గెలిచిన వాడు ప్రపంచాన్ని గెలవటం అరసెకన్ పట్టదు. ప్రపంచం చాలా చిన్నది మన మనసుతో పోలిస్తే. నిన్ను నువ్వు గెలవగలిగితే ప్రపంచాన్ని గెలవటం ఈజీ. నిన్ను నువ్వు గెలవటమే చాలా కష్టం. నిన్ను నువ్వు గెలవటానికి పెట్టిన జీవితం ఇది. దేవుడు మనుషులు ఎందుకు పుట్టించాడంటే పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోవటానికో, లేదంటే కోరికలు తీర్చుకోవటానికో, లేకపోతే ఈ శరీరంలో ఉండిపోవటానికో కాదు. శరీరంలో నిన్ను పెట్టిందే నిన్ను పరీక్షించడానికి, నిన్ను ట్రైనప్ చేయడానికి, నిన్ను పరిపూర్ణుని చేయడానికి, నిన్ను బలవంతుని చేయడానికి, తనకు అనుకూలంగా మార్చుకోవటానికి. అందు నిమిత్తం శరీరంలో ఈ శరీరాన్ని దాటి శరీరాన్ని గెలిచి ఆయన దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఆయనతో పాటు ఆయన ఉన్న లోకంలో యుగ యుగాలు తరతరాలు నిన్ను తనతో పాటు ఉంచుకోవాలని, తనకు పిల్లలు కావాలని ఆయన కోరిక. ఆ కోరిక మేరకు చిన్న టెస్ట్, ఆ చిన్న టెస్టే ఈ భూలోకం, ఈ జీవితం. తల్లిదండ్రులకు ఏమన్నా కావాలని ఏమైనా అసలు వాళ్ళు పుట్టిందే వాళ్ళకి తెలీదు, అనే కదా. ఇప్పుడు నన్ను పుట్టించు అని ఆదం అడిగాడా? నన్ను పుట్టించు అని అవ్వం అడిగిందా? కొన్ని మనం అడిగామా? అవునా కదా. ఇప్పుడు ఏదైనా మనం కూడా సెల్ ఫోన్ని తయారు చేసింది ఎవరు పుట్టి తెలీదా? నేను చెప్పనా? మనిషే. ఇప్పుడు ఈ వాచ్ కానీ, ఇది కానీ, టేబుల్ కానీ, కూర్చుంటే కుర్చీ కానీ కనబడుతుంది. ఇదంతా ఈ మనం వాడుకుంటున్నటువంటి ఇంట్లో కిచెన్లో ఉన్న ప్రతి వస్తువు తయారు చేసింది ఎవరు? క్వశ్చన్ పర్ఫెక్ట్గా చెప్పండి నాకు ఆన్సరు. ఎందుకు తయారు చేశాడో పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. ఒకటే డైలాగు, అతని అవసరం కోసం. అంతే తప్ప చెంచా నన్ను తయారు చేయి అని చెప్పేసి అడగలే, నన్ను తయారు చేయి అని సెల్ ఫోన్ అడగలే, నన్ను తయారు చేయని వాచ్ అడగలే. నా అవసరమే నేను తయారు చేసుకున్నా. మనల్ని కూడా మమ్మల్ని పుట్టించు అని మనమే వారు అడగలే, ఆయనకు అవసరం కాబట్టి పుట్టించుకున్నాడు. అన్నా కదా. ఆయనకు ఉపయోగపడాలి. మనకు అవసరం కాబట్టి తయారు చేసుకున్నాం, మనకు ఉపయోగపడాలి. దీని జీవిత పరమార్థం. లేకపోతే దండగా. మనం ఆయనకు ఉపయోగపడకపోతే మన జీవితం దండగా. ఇది తెలియకుండా దండగానే బతుకుతున్నాం మనం. అవునా కదా. మనకు ఉపయోగపడాలనే కదా చెప్పులు తయారు చేసుకుంది మనం. మనకు ఉపయోగపడకపోతే ఇక్కడ కరెక్ట్గా మాట్లాడాలంటే మనకంటే చెప్పులేనే. అవునా కదా. దాన్ని తయారు చేసినోనికి అది ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, అరిగే వరకు ఉపయోగపడుతుంది. కానీ మనల్ని తయారు చేసిన లేదా మనల్ని పుట్టించిన వాడికి మనం ఉపయోగపడుతున్నామా? నా దేహం, నా శరీరం, నా పిల్లలు, నా ఇల్లు, నా కుటుంబం, నా భూమి, నా ఆస్తి. అసలు ఇది ఎంత చెప్పినా మనిషికి ఎందుకు అర్థం కావట్లేదంటే మనిషి చాలా దూరం వెళ్ళిపోయారు.
చాలా దూరం వెళ్ళిపోయాడు. ఒక మాట చెప్పాలంటే ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ కంప్లీట్ అయిపోయింది. ఒక్క మాట ఏంటంటే నాకు రీసెంట్గా భలే అనిపించింది, అసలు నాకు బాగా కనెక్ట్ అయింది. అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. మా ఇంట్లో ఒక తాత ఉంటాడు, 1.5 సంవత్సరం నుంచి ఉంటున్నాడు. ఆ తాత జంగం అంటే బ్రాహ్మణ కులంలో 2nd కేటగిరీ అట వాళ్ళది. మా దగ్గరికి వచ్చేసి ఉంటున్నాడు. పిల్లలు వదిలేశారు. 87 సంవత్సరాలు ఆయనకు. 1.5 సంవత్సరం నుంచి ఉంటున్నారు. ఉంటున్నప్పుడల్లా నా చొక్కా ఏది, నా సెల్ ఫోన్ ఏది, నా స్టిక్ ఏది, నా స్పెట్స్ ఏవి, పళ్ళ చెట్టు ఉండేది ఆయనకు. పిల్లలేమో కూడా బిక్కొని తీసుకెళ్ళేవాళ్ళు ఆడుకోవటానికి. ఒరే నా పళ్ళ చెట్టు ఎదురా, పిల్లకాయలు ఏడన్నారా మీరు అని చెప్పేసి అనేది ఆయన. నాది అనుకుంటూ ఉండేటోడు. కానీ నా చేతుల మీదగానే స్నానం చేపించి కూర్చోబెట్టిన తర్వాత నేను భోజనం చేసి వస్తా తాత, ఇక్కడ రెస్ట్ తీసుకో అని చెప్పేసి భోజనం చేసి వచ్చే లోపే కాల్ చేసి వెళ్ళిపోయాడు, చనిపోయాడు. అది చూసి నాకు అనిపించింది, నాకేం చెప్పలేదే తాత, ఏం చేయాలి దేహాన్ని, ఏమన్నా చూసుకో, నాకు సంబంధం లేదు, నాకు అవసరమే లేదు అని చెప్పేసి ఆ శరీరాన్నే వదిలిపెట్టి నాకు అసలు సంబంధం లేదు, ఏమన్నా చేసుకో అని చెప్పి వెళ్ళిపోయినాడు. నాకు అదే అర్థమైంది. అది నాది, ఇది నాది, అది నాకు కావాలి, ఇది నాకు కావాలి అన్నాడు. లాస్ట్కి ఈ దేహాన్ని ఏం చేసేసాడు, నాకు సంబంధం లేదు, ఏమన్నా చేసుకొని ఇసిరేసి వెళ్ళిపోయినట్టు అనిపించింది. నాకు ఇసిరేసి వెళ్ళిపోయాడు అంతే. నాకు అదే అర్థమై ఎంత అసలు ఏంది దీనికోసం, ఏంది పిచ్చోడు మనిషి, నిజంగా పిచ్చోడు వీడు, దీనికోసం ఆరాటపడుతున్నారా వీరు అని చెప్పేసి. రాళ్ల కోసం, చిల్లర కోసం, వరే 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 దారుణం అనిపించింది. చివరికి ఈ శరీరాన్ని ఏమన్నా చేసుకోండిరా, నాకు సంబంధం లేదు, అవసరమే లేదు, సంబంధమే లేదు. మామూలు విషయం కాదు అసలు. అసలు వాళ్ళు కూడా ఏమన్నారు తెలుసా, వాళ్ళ పిల్లలకు ఫోన్ చేస్తే మాకు కూడా అవసరం లేదు, మీరు ఏమన్నా చేసుకోండి అనేసారు. ఇంకా చేసేది ఏమి లేక మేమే తీసుకెళ్లేసి మాకు కూడా అవసరం లేదని మేము భూమిలో పాతేసి వచ్చేసాం. యేసుప్రభు చెప్పింది నిజమే, శరీరం కేవలం నిష్ప్రయోజనమైన దానికోసం నిత్యత్వాన్ని పోగొట్టుకుంటున్న దౌర్భాగ్యులం మనం. దేవునితో ఉండే గొప్ప గొప్ప అద్భుతమైనటువంటి రోజుల్ని కోల్పోయి నిత్య నరకాగ్నిగుండానికి జారిపోతున్నాం మనం, పనికి మాలిన దేహం కోసం. పర్ఫెక్ట్ గా ఉండే గ్రాంటెడా ఆన్సర్ చదవండి. అది కూడా ప్లస్ 48:10 కూడా బాగుంటది. సరే చదవండి, ఫస్ట్ మీరు చదవండి. 45 చదువుతున్నాను. నేను వెలుగును సృజించేవాడను, అంధకారము కలుగజేయవాడను, సమాధానకర్తను కీడును కలుగజేయవాడను నేనే. అది యెహోవాను నేనే వీటన్నిటిని కలుగజేయవాడను. యెహోవాను నేనే వీటన్నిటిని కలగజేయువాడను. ఆకాశ మండలం నీతి కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి నెరవిడిచి రక్షణ ఫలించునట్లు నీతిని మొలిపించును గాక. యెహోవానగు నేనే దానిని కలుగజేసి ఉన్నాను. మట్టి కుండ పెంకులలో ఒక పెంకై ఉండి తను సృజించిన వానితో వాదించు వానికి అనదగునా. జిగటమన్ను అంటదా, తను రూపించిన వానితో ఏమైనా మాట్లాడగలదా? వీటికి చేతులు లేవని నువ్వు చేసిన దానితో చెప్పదగునా. నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ. నీవేమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ. నీవు గర్భము ధరించినదేమని స్త్రీతో చెప్పువానికి శ్రమ. నువ్వు గర్భం ధరించావు కదా, లోపల ఏముంది, ఏంటిది అది అని అడుగువానికి శ్రమ. అంటే దేవుడు నేనే వీటన్నిటిని కలుగు చేశాను, నన్ను క్వశ్చన్ వేస్తావా నువ్వు అన్నట్టుంది ఇక్కడ. అదే యెషయా 48:10. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు. ఇప్పుడు నేను నిన్ను పుటము వేసి తిని అని అన్నాడు, బాగుంది. పుటం వేయటం ఏంటో మీకు తెలియకపోతే అర్థమవుతుంది వచ్చిన, అవునా కదా? పుటం వేయటం అంటే ఏంటి మీకు బాగా ఐడియా ఉంటుంది, ఎందుకంటే చేపిస్తారు కాబట్టి. పుటం వేయటం అంటే కాల్చటం, వెండిని బంగారమును పరిశుభ్రపరచటం, దాన్ని ఇంకొక రూపంలో మార్చటం, కావాల్సిన యాంగిల్లో కావాల్సినటువంటి ఆకారంలో దాన్ని మార్చాలంటే దాన్ని ఏం చేయాలి, బాగా ఇచ్చేయాలి. దాన్నే పుటం వేయటం అంటారు. అయితే దేవుడు అంటున్నాడు, నాన్న నేనేరా నిన్ను పుటము వేస్తున్నాను, పుటము వేసి తిని. ఎలాగో తెలుసా, వెండిని వేసినట్టు నిప్పులో వేయలే,
ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి ఏ కొలిమిలో ఇబ్బంది కొలిమిలో అంటే ఇబ్బందుల కొలిమిలో పెట్టింది నేనే. ఇబ్బందుల కొలిమిలో నేను నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తము నిమిత్తమే అలాగ చేసేదాన్ని. నా కోసం ఎలాగో. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బుజ్జికి ఇంకా బాగా కనెక్ట్ అవ్వటం కోసం ఒక ఇనుము, ఇంత పెద్ద భారీ ఇనుము ఉంది, ఇంత ఎడల్పు ఉంది, ఎర్రగా కాల్చినాం అనుకుందాం. అది మొత్తుకుంటుంది, ఒరే ఎందుకురా కాలుస్తున్నావు అని అనుకో. కాలుస్తున్నాడు ఏం చెప్తాడు, నా కోసమే. సరే ఓపిక పడతా అని కాల్చేంత వరకు ఓపిక పట్టింది. కాల్చిన తర్వాత ఒక దాని మీద పెట్టి మరొక ఇనుము దాని మీద పెట్టేసి పైనుంచి సమ్మెటతో ఇదేంద్రా అని అంటే గది కూడా నా కోసమే, నీకోసం కాదు, నా కోసం. తప్పదు, నాకు కావాల్సిన షేప్లో నువ్వు రావాల్సిందే. వచ్చేంత వరకు బాధలు మాత్రం ఆపను. ఇది అంతే, మనము అంతే. తనకు కావలసిన షేప్లోనికి, తనకు కావాల్సినటువంటి రూపంలోనికి మారాలి. అందుకోసమే పౌలు అంటాడు, మీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడేంత వరకు నాకు మరలా ప్రసవ వేదన అంటాడు. అసలు పాయింట్ ఇక్కడ ఉంది, ఇలా ఉంది. మనం దీన్ని దాటేసి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయినాం, లోకంలో చాలా దూరం వెళ్ళిపోయినాం. పెద్ద పెద్ద మాటలు, సీరియస్ మాటలు మాట్లాడుకుంటుంటాం ఈ శరీరం కోసం, ఈ లోకం కోసం. మామూలు అసలు ఇవన్నీ బాగా మైండ్కి ఎక్కించుకున్నాడు. అలా మాట్లాడుతున్న వాళ్ళ దగ్గర కూర్చుంటే ఎట్లుంటుందంటే భయంకరమైన కామెడీ. అసలు ఏంది, అసలు వీళ్ళు ఎందుకు పుట్టారు, ఎందుకు బతుకుతున్నారు, గిదంతా పక్కన పెట్టి గివేమిదిరా, గిదే మీటింగ్లు, సీరియస్ గా మీటింగ్లు, కాన్ఫరెన్స్ మీటింగ్ అంటాడు. పెద్దలందరూ కలిసి వీళ్ళు పెద్దలు సీరియస్ కలిగి చాలా సీరియస్ గా మీటింగ్ పెడు. అది ఎందుకు పుట్టాడు తెలుసా మీరు? పోనీ ఎప్పుడు చేస్తారో తెలుసా మీకు? అయినా కూడా ఏం డిస్కషన్లు ఇవి, ఏం కమిటీలు, ఏం మీటింగ్లు ఇవి అని అంటే ఎట్టుంటుంది? నవ్వులాట, సేమ్ టు సేమ్. ఆయన అలా మాట్లాడాడు అనుకో, వాళ్ళందరూ ఈయన చూసి నవ్వుతాడు, ఈయన వాళ్ళని చూసి నవ్వుతుంటాడు. అది ఆపోజిట్ అనమాట, శరీరానికి ఆత్మ. ఇతను ఆత్మ సంబంధి, ఇలా ఆలోచించేటోడు, వాడు శరీర సంబంధి. ఎప్పటికీ శరీర సంబంధులకు ఆత్మ సంబంధులకు పొత్తు. సో ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది మనకు ఎందుకు సెల్ఫిష్ అని అర్థమైంది నీకు? చెప్పండి నాకు. కాబట్టి అంత కాంప్లికేషన్స్ లో పెట్టి మళ్ళీ మనం దాన్ని దాటాలి అనుకునే బదులు అతనికి ఎలా కావాలనుకున్నాడు అలాగే చేసుకో. ఇవన్నీ ఎందుకు మాట్లాడు? మంచి క్వశ్చన్. ఇప్పుడు ఒక మాట, ఇక్కడ సెల్ఫిషా దేవుడు అనే క్వశ్చన్ రావటానికి కారణం కూడా మళ్ళీ శరీరమే. క్వశ్చన్ పుట్టడానికి కారణం కూడా మళ్ళీ ఏంటి? ఎందుకు? ఇబ్బంది కలుగుతుంది కాబట్టి. ఇబ్బంది కలగకపోతే క్వశ్చన్ రాదు. అంటే ఇంత ఇబ్బంది పెట్టడం అవసరమా అని, అంతేనా కదా? మాక్సిమం అర్థమైపోయినాలి మీకు. మీరు డైరెక్ట్ రివీల్ చేసేసారు. నేను అక్కడ దాకా తీసుకెళ్దాం అనుకున్నా. ఇప్పుడు భుజితని చెప్పిద్దాం ఆ మాట అనుకొని వెళ్తున్నా నేను. నువ్వు ఒకటేసారి రివీల్ చేశాడు. ఇప్పుడు సంవత్సరం వీడు పాఠాలు చెప్పటం, చదువుకోకపోతే కొట్టడం, మళ్ళా సంవత్సరం ఎండింగ్ లో పరీక్ష పెట్టడం, సరిగ్గా రాయకపోతేనేమో నువ్వు ఫెయిల్ అనడం, లక్షలు పెట్టడం. ఈ అవసరమా ఇది? ఏ పని చేయలేమా? బయటికి నువ్వు ఇచ్చే జాబ్ మేము చేయలేమా? డైరెక్ట్ పోస్టింగ్ చేయలేమా? చేయగలమా లేవా? ఇవన్నీ ఎందుకు ఈ ప్రాసెస్ అని చెప్పేసారంటే, ఫస్ట్ మ్యాన్ ఎందుకు చేశారు, ఉమెన్ ఎందుకు చేయలేదు కదా? స్త్రీ పురుషులలో ఫస్ట్ పురుషుడే చేశాడు. ఫస్ట్ పురుషుడు ఎందుకు చేశాడు? స్త్రీని చేయొచ్చు కదా. మంచి క్వశ్చనే ఇది. ఆల్రెడీ నేను ఇంతకు ముందు పాఠం రూపంలో కూడా చెప్పాను ఈ క్వశ్చన్కి ఆన్సర్. అయినప్పటికీ మరి బుజ్జి అడిగింది కాబట్టి నేను తూకి డేట్స్ టైం లో తమ్ముడు ఉంటాడు కదా, కానీ అవునన్నా అన్నా, కానీ బుజ్జి మీ స్థితి నీకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బ్యాంకు తీసుకుందాం. క్లర్క్ ఉంటాడు, మేనేజర్ ఉంటాడు. మేనేజర్కి ఎక్కువ తలనొప్పి ఉంటుందా, క్లర్క్కి ఎక్కువ తలనొప్పి ఉంటుందా? హెడేక్ ఎవరికి ఉంటుంది? క్లర్క్కు ఏం ఉండదు. క్లర్క్కు ఇక్కడి నుంచి ఫైల్ అక్కడికి, అక్కడి నుంచి ఫైల్ ఇక్కడికే ఉంటుంది తప్ప, ఇచ్చిన టార్గెట్ అవ్వలేదని, చేయాల్సిన అమౌంట్ బయట ఇవ్వలేదని, జరగాల్సిన కార్యక్రమం జరగలేదని ఆ స్ట్రెస్ ఉండేది. పని కొన్నిసార్లు జరగదు, పని కొన్నిసార్లు అవ్వదు. దానివల్ల బాధపడేది మేనేజర్. కానీ ఇతని పని అవ్వకపోవటానికి ఏమైనా ఉందా? పటపట ఏమైనా రాసాడో, లేదంటే ఆ ఫైల్ నుంచి ఇక్కడి నుంచి అక్కడ, ఎక్కడి నుంచి స్టెప్ షెడ్యూల్ చేసాడో, ఏ రోజు పని ఆ రోజు అయిపోతుంది. కానీ మేనేజర్ది
అట్లా కాదు. అంటే బాధ్యత పెద్దది అన్నాడు. పెద్ద బాధ్యత ఎవరైతే మోస్తారో స్థాయి పెద్దది, పని పెద్దది, రిస్క్ ఉంటుంది. అదే విధానంలో దేవుడు స్త్రీలను పెట్టాడు. కాకపోతే దాన్ని మనుషులు గుర్తించడంలో ఫెయిల్ అయ్యారు. స్త్రీని ఈరోజు చూస్తున్నటువంటి విధానమే కంప్లీట్ రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయింది. నా ఛానల్లోకి వెళ్తే ఒక చిన్న షార్ట్ వీడియో మాట్లాడాను, అది మీరు అందరు వినండి. స్త్రీ గురించే మాట్లాడాను నేను, 3 నిమిషాలే ఉంటుంది, తర్వాత మాట్లాడండి. అయితే ప్రస్తుతం బుజ్జుకున్నటువంటి డౌట్ క్లారిఫై చేసేస్తాను. దేవుడికి ఎవరు కావాలి? పిల్లలు కావాలి. అది జగత్పునాది వేయబడక మునుపు ఆయన ఉన్నటువంటి ఆలోచన. పిల్లలు కావాలి అని అనుకున్నాడు తప్ప ఆ పిల్లలు స్త్రీ పురుషులుగా ఉండాలి అనేది కాదు కదా. యాక్చువల్గా ఆత్మరూపంలోకి వెళ్తే స్త్రీ పురుషులు ఏం లేదు కదా. లింగభేదం అయితే ఆత్మకి వెళ్తే లేదు కదా, కేవలం శరీరానికి కదా. అయితే ఇప్పుడు దేవుడు ఆదాముని ఎలా పుట్టించాడు? మట్టితో దేహాన్ని చేసి అందులో జీవాత్మను ఉదాడు. అదే విధానంలో అనేకమైన మట్టి దేహాలను దేవుడు తయారు చేయలేడా? అందరిలో ఆత్మను ఉదలేడా? చేయగలడు. కానీ తన సంకల్పం వేరే విధంగా ఉంది. ఏంటిది అది అంటే, ఒకరి నుండి అందరు రావాలి. అందరినీ నేను సపరేట్గా చేస్తే అందరూ సపరేట్ అవుతారు. నువ్వు వేరు, నేను వేరు అవుతారు. ఒకరికొకడు లోబడి అందరూ ప్రేమ కలిగి జీవించాలంటే అందరికీ మూలం ఒకడే ఉండాలి. ఒకరిలో నుండి అందరూ పుట్టాలి. ఒకరిలో నుండి అందరూ పుట్టినప్పటికీ ఈరోజు జాతులుగా, కులాలుగా, మతాలుగా వేరే, నువ్వు వేరు, నేను వేరు అని మాట్లాడుతున్నారు. అలాంటిది అదే డైరెక్ట్గా సపరేట్గా చేసి ఉంటే ఎంత ప్రమాదం ఉండేది. అందుకోసమే ఒకరిలో నుండి అందరు రావాలనేది ఆయన ప్లాన్. ఇప్పుడు పురుషుడిని తయారు చేశాడు. పురుషుల్లో నుండి పురుషుడు తయారు చేయలేడా దేవుడు? చెయ్యగలడా లేడా? కదా. మరి అలాంటప్పుడు స్త్రీని ఎందుకు చేశాడు? స్త్రీలను ఎందుకు చేశాడు? చేయగలడు అని చెప్పడానికి, పురుషుల్లో నుంచే మరొక వ్యక్తిని పుట్టించగలడు అని చెప్పడానికి పురుషుల్లో నుంచే కదా అవ్వని తయారు చేసింది, అంతే కదా. అలాంటప్పుడు అదే విధానంలో చేయలేడా? చేయగలడు. కానీ పురుషుడిని నిర్మించిన తర్వాత చాలా రోజులు ఆలోచించాడు దేవుడు. బైబిల్ చదివితే అర్థమవుతుంది. పురుషుడిని అయితే తయారు చేశాడు, కానీ పురుషుడిని తయారు చేసిన తర్వాత చాలా ఆలోచించాడు దేవుడు. సాటి అయిన సహాయం కావాలి, నా కుమారుడికి సాటి అయిన సహాయం కావాలి అని ఆలోచిస్తున్నాడు. ఫస్ట్ ఆ మాట అంటాడు, ఆ తర్వాత ఒక పని అప్పచెప్తాడు. భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నింటికి పేర్లు పెట్టే పని అప్పగిస్తాడు. ఎన్ని రోజులు చేశాడో మనకు తెలియదు. అదంతా అయిపోయేంత వరకు చూశాడు, మరలా ఆలోచించాడు దేవుడు. సాటి అయిన సహాయం కావాలి తనకని ఆలోచించాడు. ఆలోచించి చేసిన నిర్మాణం ఇది, స్త్రీ నిర్మాణం. అల్లటప్ప నిర్మాణం కాదు. స్టార్టింగ్లో డైరెక్ట్గా వచ్చేసి పురుషుడిని చేశాడు, కానీ స్త్రీని అంత ఈజీగా చేసినటువంటి నిర్మాణం కాదు స్త్రీ నిర్మాణం. ఎంతో ఆలోచించిన తర్వాత చేసినటువంటి నిర్మాణం, ఆశమాషది కాదు. ఎందుకు అంత ఆలోచించాడు దేవుడు అని అంటే, దేవునికి ఆల్రెడీ ప్లాన్ ఉంది క్రీస్తు గురించి. క్రీస్తును పంపించి మనుషులందరినీ రక్షించాలని. అది వీరిలో కనబడాలి. క్రీస్తు తత్వం, క్రీస్తు లక్షణం, క్రీస్తు ద్వారా వచ్చే సంకల్పమే స్త్రీలో అడుగడుగున ప్రతి కుటుంబంలో కనపడాలి అని చెప్పేసి చూశాడు దేవుడు. అందుకు వచ్చింది దేవుని మనసులో థాట్, ఈ రూపం కావాలి అని. దేవుని సంకల్పాన్ని ప్రతిబింబించేటటువంటి రూపం ఇది, స్త్రీ రూపం. దీని గురించి నేను ఒక పాఠం చెప్పాను, అద్భుతమైనటువంటి పాఠం అది. దేవుని సంకల్పాన్ని ప్రతిబింబించగలిగేటటువంటి అంత గొప్ప రూపం ఆ స్త్రీ రూపం అంటే. ఎస్, అవును. ఏముంది అందులో అని అంటే, క్రీస్తు ద్వారా దేవుడు భూలోకానికి క్రీస్తును పంపించిన తర్వాత, ఆయన సంకల్పించిన ప్రకారంగా సంఘాన్ని ఏర్పరిచిన తర్వాత, ఇప్పుడు సంఘాన్ని, క్రీస్తు ద్వారా ఉన్న దేవుని సంకల్పాన్ని ఎక్స్ప్లనేషన్ చేయటానికి ఏం తీసుకుంటే నా సంకల్పం వీళ్ళకు కరెక్ట్గా కన్వే అవుతుంది అని ఆలోచించి ఆయన తీసుకున్నది ఏంటో తెలుసా? భార్యాభర్తలనే తీసుకున్నాడు. భార్యాభర్తల వ్యవస్థే తీసుకొని సంఘానికి, క్రీస్తుకు ఉన్నటువంటి సంబంధాన్ని ప్రపంచానికి కన్వే చేశాడు, ప్రపంచానికి అందించాడు. అంటే స్త్రీని నిర్మించిన నాడు అనుకున్నాడు, ఇది నా కుమారుడి ద్వారా వచ్చే సంకల్పం ప్రతిబింబించే విధంగా ఉండాలి ఈ రూపం అని. ఆ రోజు నుంచి నేటి వరకు స్త్రీ భర్తకు లోబడాలి. నువ్వేదో బలహీనురాలు అని చెప్పేసి బైబిల్లో ఉంది. ఆ బలహీనత వేరు. శరీర విషయంలో ఈక్వల్, సమానమైన శక్తి స్త్రీకి పురుషుడికి ఈక్వల్ బలం ఉంటుంది. దేహదారుఢ్యం, దేహ బలంలో ఈక్వల్ బలం ఉంది అని చెప్పడానికి నేటి కాలంలో అనేక మంది స్త్రీలు నిరూపిస్తున్నారా లేదా? దేవుడు కూడా చేసేటప్పుడు ఏం చేశాడు? చేసేటప్పుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? సాటి అయిన సహాయం అన్నాడు తప్ప సాటి లేని సహాయం కాదు. సాటి అంటే తెలుసా మీనింగ్? సాటి అంటే సమానం. కొన్నిసార్లు మాట్లాడుతుంటారు. నేను ఎవరి విషయంలో విన్నానంటే ఈ డైలాగు సచిన్ విషయంలో. సచిన్కి సాటి సచినే తప్ప సచిన్కి సాటి లేరు. సచిన్ టెండూల్కర్ ఆయన విధంగా ఆడేటోళ్ళు ఇంకా రారు. ఆయనే సాటి, ఆయనకు లేరు పోటీ అని అన్నారు. అంటే దాని అర్థం ఏంది? ఆయనతో సరి సమానులు. కానీ దేవుడు ఏమన్నాడు?
పురుషుడితో పురుషుడికి సాటి అయిన సహాయం అన్నదే తప్ప సాటి లేని సహాయం కాదు అని అంటే చేసేటప్పుడు చెప్పాడు నీకు సరి సమానమైన అన్ని విషయాల్లో సరి సమానమైన ఆకారాన్ని చేయబోతున్నాను అన్నాడు. కానీ చేస్తూ చేస్తూ తన సంకల్పంలో ప్రపంచం నిండాలి అని అంటే ఒక కర్మాగారం ఉండాలి, మానవునిలో నుండి మానవుని నిర్మించాలి, మనిషిలో నుండి అందరు రావాలి. ఇప్పుడు మనిషిలో నుండి మనిషి రావాలి అని అంటే మనిషిలోనే కర్మాగారం నిర్మించాలి. పురుషుడిలో కర్మాగారం లేదు, స్త్రీ దేహంలోనే కర్మాగారం ఉంది. కర్మాగారం అంటే మనిషి ఆకారాన్ని నిర్మించడానికి కావలసిన షెడ్, ఒక కంపెనీ అంటుంటాం కదా బయట, అర్థం కావడం చెప్తున్నా. అలాంటి ఆకారంతో ఒక స్త్రీని నిర్మించి స్త్రీకి ప్రతి నెల ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలి, ఎక్స్ట్రా బ్లడ్ ప్రొడ్యూస్ అవ్వాలి. అదే బ్లడ్ దేహంగా మారాలి. లేదా మీలో నుంచే లేకుండా మీలో ఉన్నటువంటి శక్తే క్షీణించిపోతుంది అనుకో. పిల్లలు పుట్టేటప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనలేరు. ఇప్పుడైతే అందరూ శరీర ఆకృతి పడవకూడదు అని చెప్పేసి లేదంటే ఇంకోటి మెనీ రీజన్స్ వల్ల ఒక్కరు లేదా ఇద్దరిని కనేసి కటింగ్స్ వచ్చేసాయి కాబట్టి కటింగ్స్. కానీ ఒకప్పుడు 10 మంది కాదు 100 మందిని కన్న తల్లులు ఉన్నారు, 100 మందిని కన్న తల్లులు ఉన్నారు. 12-13 కాదక 100 మందిని కన్న తల్లులు ఉన్నారు తెలుసా. వాడు బతికిందే 900 సంవత్సరాలు 800 సంవత్సరాలు బ్రతికితే 800-900 సంవత్సరాలు ఎంతమంది పిల్లలు కనేలే. 30 సంవత్సరాలు 10 మంది కదా అతనికి, 30-40 సంవత్సరాలు అట్ట అనమాట. కాబట్టి అంత శక్తి ఉండాలి స్త్రీలో అని అంటే కొత్త ఎనర్జీ ప్రతి నెల పుడుతూ ఉండాలి. అదే ఆ ప్రాసెస్. సో దాంతోపాటు లోబడాలి, భర్తకు లోబడాలి. భర్తను హెడ్ని చేశాడు, స్త్రీని లోబడే విధంగా చేశాడు. దాన్ని అర్థం చేసుకోలేక అంటే స్త్రీని తక్కువ చేశాడు, లోబడేలా చేశాడు, భర్తని కమాండింగ్ పొజిషన్లో ఉంచాడు అని చెప్పేసి అంటుంటారు. కానీ దైవిక కోణంలో ఆలోచిస్తే డేంజర్ జోన్లో పురుషుని ఉంచాడు, సేఫ్ జోన్లో స్త్రీలను ఉంచాడు. డేంజర్ జోనే మంది. లోబడే తత్వం ఇన్బిల్ట్లోనే ఉంటుంది స్త్రీలలో. మనలో లోబడరా అంటే లోబడతామా? లోబడేటోడే విధేయుడే పరలోకానికి చేరేటోడు. పరలోకానికి చేరాలంటే ఖచ్చితంగా ఉండాల్సినటువంటి గుణం అది. అందుకోసమే భార్య భర్తకు లోబడినట్టు మీరందరూ కూడా క్రీస్తుకు లోబడాలి అని చెప్పేసి మనకు కొత్త నిబంధనలో చెప్పాడు. ఓహో, ఇదా నాయన నీ సంకల్పం? ఇది చెప్పడం కోసం ఎక్కడి నుంచి స్టార్ట్ చేశావు? మరి మీకు అర్థం కావాలంటే ఆ మాత్రం చూపించకపోతే మీకు అర్థం కాదరా, మీ బుర్రలకి ఎక్కడరా అని చెప్పేసి స్త్రీ నిర్మాణానికి పెద్ద పీటే వేశాడు దేవుడు. పెద్ద ప్లానింగే ఉంది ఆయన. అది బైబిల్ని క్షుణ్ణంగా చదివితే తప్ప అర్థం కాదు. దేవుడు స్త్రీలు ఏదో తక్కువ చేశాడంటారు కానీ అసలు సేఫ్ జోన్లో ఉన్నదే మీరు. అవునా కదా? ఎందుకనంటే మీకు మాకు తేడా చెప్తాను ఒక మాట. ఒక ఏరియా మనకు తెలియదు, వెళ్ళాలి అని అన్నప్పుడు కార్ మనమే డ్రైవ్ చేస్తున్నాం, వెళ్ళాలి. ఎంత కన్ఫ్యూజన్ అవుతాం, కంగారు పడతామా లేదా? అనుకున్న గమ్యానికి చేరకపోవచ్చు అనే ప్రమాదం ఉందా లేదా? ఇక్కడ ఉంది. అంటే నీ చేతిలో స్టీరింగ్ ఉంది, నువ్వే డ్రైవర్ ఎక్కడ. అదే ఫలానా చోట వెళ్ళాలి అని చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకున్నావు, డ్రైవర్వి నువ్వు కాదు, అడ్రస్ చెప్పేసినావు, వెనకాల బిందాస్గా కూర్చున్నావు. అవునా కదా? ఇప్పుడు ఆరామ్స్గా వెళ్ళిపోతావు ఎక్కడికి? గమ్యానికి. రిస్క్ మొత్తం చేసేది డ్రైవరు. రిస్క్ ఎవరిది? ప్రశాంతంగా వెనకాల కూర్చుంది ఎవరు? ఆవిడే భార్య. ముందు డ్రైవ్ చేస్తుంది ఎవరు? వాడే భర్త. డేంజర్ జోన్లో ఉన్నది ఎవరు? ఆడే. అవునా కదా? అర్థమైందా? ఒక రకంగా చెప్పాలంటే మాకంటే మిమ్మల్ని దేవుడు ఎక్కువగా ప్రేమించాడు అని చెప్పవచ్చు సేఫ్ జోన్లో. ఇంకా చెప్పాలి అంటే ఇంకొక వెసులుబాటు కూడా ఇచ్చాడు తెలుసా మీకు? పాత నిబంధనలో ఉంటుంది, మీరు ఏదైనా మొక్కుబడి చేశారనుకో, ఏదో మొక్కుబడి చేసుకున్నారనుకో, పెళ్లి కాకముందు ఒక అమ్మాయి కొన్ని మొక్కుబడులు చేసుకున్న తర్వాత తండ్రికి వచ్చి చెప్పింది, తండ్రి మొక్కుబడి లేదు బా చూసా అన్నాడు అనుకో, చేసుకున్న మొక్కుబడి తీరకపోతే పాపమా కదా? ఆ పాపం నీ మీద ఏను అన్నాడు దేవుడు. ఆ పాపం నీ మీద ఏనమ్మా అన్నాడు. అంటే ఎంత వెసులుబాటు. మరి ఎట్లా అంటే మీ నాన్నని అడుగుతా. సేమ్ టు సేమ్ పెళ్ళైన భార్య అయితే తను కోరికలు కొన్ని మొక్కుబడులు చేసుకుంది, భర్తకు వచ్చి చెప్పింది. భర్త గిట్లాంటివేమి కుదరదు వద్దు అన్నాడు అనుకో, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను ఏమన్నాడు? నువ్వు సేఫ్ జోనే. నేను అని అడుగుతాను. ఆ తప్పు ఆ దోషం ఎవరి మీద వేస్తా అంటే లెక్క చెప్పాల్సింది ఎవరు? అంటే ఇక్కడ కూడా నువ్వు సేఫ్ జోనే కదా. ఏ టైటిల్తో మాట్లాడాను తెలుసా? ఆడ జన్మ ఎత్తటం అదృష్టమా అని టైటిల్ పెట్టి 2 భాగాలు మాట్లాడాను. ఆడ జన్మ ఎత్తటమే అదృష్టం దేవుల్లో. ఎందుకంటే నన్ను అడిగితే మీరు ఒకటే ఒక ఆజ్ఞ, మీకు భర్తకు లోబడి బ్రతుకు చాలు దేవుడు అన్నాడు. పరలోకం నేను ఇస్తా అన్నాడు దేవుడు. భర్తకు లోబడి బ్రతుకు చాలు. ఆయన ఏమన్నా సరే
ఆయన దాటావా నీకు లేదు పరలోకం, ఆయన క్రాస్ చేసావా నీకు లేదు పరలోకం. నువ్వు ఆయనకు లోబడి బతుకు, నేను ఇస్తా అంటున్నాను కదా, మనకి నీకు కావాల్సింది ఏంది పరలోకం, దానికోసమే కదా ఆయనకు లోబడు. ఆయనకు లోబడు అని అంటే మమ్మల్ని తక్కువ చేశాడు దేవుడు, చిన్న చూపు చూశాడు దేవుడు, మాకు ఇలా అర్థం చేసుకుంటే మీ కర్మ, చేసేది ఏం లేదు. నిన్ను సేఫ్ జోన్లో ప్రశాంతంగా వెనకాల కూర్చోమ్మా, మొత్తం భారం వాడిని ఎత్తినేస్తా, నువ్వు ప్రశాంతంగా కూర్చొని జర్నీ చేయమ్మా అంటున్నాడు దేవుడు. మనకు అది కూడా చేత కాకపోతే ఎట్లా? అవునా కదా? అంటే స్త్రీ పుట్టుక వెనకాల సంకల్పం ఉంది. కాకపోతే మన మనసు కుదుట పడటం కోసం ఈ ఆన్సర్ తెలుసుకోవాలి. ఈ ఆన్సర్ తెలుసుకోవడం వల్ల మనకు నాలెడ్జ్ పెరుగుతుంది, దేవుళ్ళో బ్రతికే అవకాశం. అంటే దేవుడు నన్ను ఇంత గొప్పగా చేశాడా అనే విషయం మీకు అర్థం కావాలి. ఇది తెలియక పాపం చాలా మంది స్త్రీలు ఆఖరికి బైబిల్లో కూడా దేవుడు మమ్మల్ని తక్కువ చేశాడు, దేవుడు కూడా మమ్మల్ని తక్కువ చేశాడు అనేటువంటి ఆలోచనలు, అలాంటి భ్రమలోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. లేదు, మాకంటే హైయెస్ట్ స్థానంలో, మాకంటే మంచి సేఫ్ జోన్లో పెట్టాడు మిమ్మల్ని. అయ్యా మేము హైందవుల్లోకి వచ్చి క్రిస్టియన్స్ మారామయ్యా. హైందవుల్లో నుంచి వచ్చాము. వచ్చినాక ఇక మా చుట్టుపక్కలందరూ నేనే దూరం పెట్టా. నేను ఫస్ట్ ప్రార్థనకు వచ్చాను, దూరం పెట్టుకోలే వాళ్ళ అన్యాచారాలకు నేను వెళ్ళగలుగుతాను. ఈ మధ్య ఏం చేస్తున్నారు ప్రజలకు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళకి ఏ మాట అయినా సుమారు చెప్పాలి కదా, మనం అక్కడ దూరం పెట్టి ఎట్టాగమా నువ్వు వెళ్తా ఉండి పిలుస్తా ఉండనా, సరే నేను వెళ్తున్నా కొన్నింటికి, వెళ్ళదగ్గ నాటికి వెళ్తున్నా, మన ఇంటికి ప్రార్థనలో పెట్టించుకుంటే వస్తున్నారు, అందరూ వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇక వాళ్ళ దేవుడు కార్యక్రమాలు కూడా పిలుస్తున్నారు. పిలుస్తుంటే నేను ఎట్లా తప్పించుకోలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ప్రతి ఒక్క దానికి ప్రార్థన పెట్టించుకుంటే మేము వస్తున్నాం, మరి మేము పిలిస్తే కొన్నింటికే నువ్వు వస్తున్నావు, కొన్నింటికి రావట్లేదు, మేము ఎలా రావాలి మీ ఇంటికి? అలాంటప్పుడు మీరు అన్ని ప్రార్థనలు పెట్టించుకుంటున్నారు కాబట్టి మేము ఇంటికి మేము రామంటున్నాం. వాళ్ళ నాన్న ఇంకా దేవుడిని తెలుసుకోవాలి, లారీ ఆయన అంటాగా దేవుడి దగ్గరికి వెళ్తాం అంటున్నారు. నువ్వు తగ్గితే ఇక్కడే పడేస్తారు, నువ్వు వెళ్ళేది ఏంటి, ఆత్మ శిక్ష ఏంటి, ఆత్మ వాళ్ళ ఖాళీ అయింది, ఖాళీ శరీరం ఇక్కడే కాకుండా ఇక్కడ బయటలో తూగి పెట్టిపోతుంది అదే అడుగుతారు. ఈ రెండింటికి సమాధానం పాస్టర్ గారిని ఏమో అడగలేము. సూపర్ సూపర్ సూపర్, మంచి క్వశ్చన్ అమ్మా. అదేలే, ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా కన్వర్ట్ అయ్యి? 40 years. నాకంటే సీనియర్లు మీరు. నేను కన్వర్ట్ అయ్యి 15 సంవత్సరాలు అంతే, జస్ట్ 15 సంవత్సరాలు. ఇక్కడ అమ్మ 2 ప్రశ్నలు అడిగింది. మొదటి ప్రశ్న అమోఘమైంది, అద్భుతమైంది, అది అర్థం చేసుకునే కెపాబిలిటీ కూడా మీకు లేదు అనేది నా నమ్మకం. ఎందుకనంటే ఈరోజు క్రైస్తవులు అనుకునేటటువంటి వాళ్ళకి కానీ, పాస్టర్లు అనుకునే వాళ్ళకి కానీ క్రైస్తవ్యం అర్థం కాలేదు. క్రైస్తవ్యం అనేది ఒక చైతన్య వేదిక. ఈ మాట అర్థమైందా? ఇది మతం కాదు, ఇందులో ఆచారాలు లేవు. బైబిల్లో ఉన్న మాటల్ని అర్థం చేసుకునే స్థితి వీళ్ళకి లేకపోవటం వల్ల బైబిల్లో ఉన్న మాటల్ని అపార్థం చేసుకుని వీళ్ళు ఏం చేశారో తెలుసా, ఆచారాలు సృష్టించుకున్నారు. ఇది ఒక ప్రపంచాన్ని చైతన్య పదంలో, వెలుగులో నడిపించేటటువంటిది ఆధునికమైనటువంటి విలువలతో కూడినటువంటి మార్గం క్రైస్తవ్యం అంటే. ఇది అర్థం కాక దీన్ని ఈరోజు మతంగా మార్చేశారు. మతంలో ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఆడికి పోవద్దు, ఈడికి పోవద్దు అని ఉంటుంది. క్రీస్తు ద్వారా మనకిచ్చింది దేవుడు స్వాతంత్రం. ఈ స్వాతంత్రాన్ని హరించేది పాస్టర్లు. ఎందుకు? బైబిల్ వాళ్ళకు అర్థం కాలేదు, వాళ్ళకి అర్థం కాకపోతే మనకి అర్థం అవుతుంది. అర్థం అవుతుందేమో కానీ చదవంగా, పాస్టర్ చెప్పింది వేదం అనుకుని కూర్చుంటాం. కాబట్టి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే 1 అవర్లోనో ఒక పాఠంతోనో తెలియదు కాదు చెప్పేది. ఎందుకనంటే అన్యులు పిలుస్తారు. పాత నిబంధన కాలంలో దేవుడు తన ప్రజలని అన్యులకు దూరంగా పెట్టాడు, వాళ్ళతో కలవద్దు అని చెప్పాడు. అది ఇజ్రాయేలీలు. కొత్త నిబంధనలో మీరు సపరేట్ రాజ్యముగా, సపరేట్ దేశంగా ఏర్పడండి అని చెప్పలే, అన్యుల మధ్యనే ఉంచాడు మనల్ని. నువ్వు నీలో క్రీస్తును చూపించాలి, వాళ్ళ మధ్యలో ఉండి, వాళ్ళతో ఉండి. నీకు వాళ్లకు ప్రవర్తనలో డిఫరెన్స్ ఉండాలి, ఆచారాలలో కాదు, బిహేవియర్లో ఉండాలి, కనబడాలి డిఫరెంట్. నువ్వు చేసే ప్రతి పనిలో ఉపయోగం ఉండాలి, మీనింగ్ ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి. అలాంటి పనులు నువ్వు చేసుకుంటూ ముందుకు సాగాలి. కానీ ఉపయోగం లేనటువంటి ఆచారాలు పాటించకూడదు. ఈరోజు ఇంత చైతన్యవంతమైనటువంటి మాటలు చెప్తే జీర్ణించుకునే స్థితిలో లేని విధంగా మనల్ని నిర్మించింది పాస్టర్. యేసుక్రీస్తు వచ్చేసి మనసు మార్చుకో అని అన్నాడు, పాస్టర్ వచ్చేసి వేషం మార్చుకో అన్నాడు. అవునా కదా? మనం ఎక్కడ బతుకుతున్నాం? భారతదేశంలో
ఎవరి మధ్య భారతదేశం అని అంటే ఆంధ్ర, తెలంగాణ. ఆంధ్రలో బ్రతుకుతాను. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి కట్టుబాట్లతో బ్రతుకుతారో అదే కట్టుబాట్లతో మనము బ్రతికాం ఒకప్పుడు. అయితే క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఏం మార్చుకోమన్నాడు? మరి వేషం ఎందుకు మార్చుకున్నారు? పాస్టర్ చెప్పాడు గనక, అంతేనా కదా? ఇప్పుడు మార్చుకోమన్నది కేవలం మనసేనా కదా? మరి బొట్టు ఎందుకు తీసేశారు మీరు? కాలెందుకు తీసేశారు మీరు? ఇవన్నీ ఎందుకు పీకేశారు మీరు? ఇది ఇప్పుడు వాళ్ళకి అభ్యంతరం కలిగించినట్టు కదా? వాళ్ళు సరదాగా నీ దగ్గరికి రావాలంటే నమ్ముకోవాలనే మనసు కలిగిన వాళ్ళు కూడా చాలా మంది నమ్ముకోకుండా దూరం అయిపోయారు ఓన్లీ దీనికోసం. ఎందుకు? దీనివల్ల అనవసరమైన శ్రమ వస్తుంది. ఏ శ్రమ వస్తుంది? ఇప్పుడు క్రీస్తు నమ్ముకుంటే బొట్టు తీసేయాలి, గాజులు తీసేయాలి. ఇంకా కొన్ని సంఘాలలో అయితే తెల్ల దుస్తులు వేసుకోవాలి. వాళ్ళు తెల్ల దుస్తులు ఎవరు వేసుకోవాలని నమ్ముతున్నారు? భర్త చచ్చిపోతే అని వేసుకుంటున్నారు. పోనీ తెల్ల దుస్తులు వేసుకోవాలని దేవుడు అని చెప్పిండా? బొట్టు తీసేవని కానీ దేవుడు అని చెప్పిండా? లేని ఆచారాలు ఎందుకు పుట్టించుకున్నారు? నువ్వు అలానే ఉండి ఎలాగైతే హైందవరాలుగా ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నావో అలానే ఉండి క్రీస్తు దగ్గరికి మనసును మార్చుకొని, పద్ధతి మార్చుకొని, ప్రవర్తన మార్చుకొని వచ్చి ఉంటే ఎంత అద్భుతంగా ఉండేది. వాళ్ళకు కూడా ఒక అద్భుతమైన విషయం చెప్పేదానికి నువ్వు మాటతో కాదు, నీ క్రియతో. ఏమని? కేవలం మనసే వాళ్ళు మార్చుకున్నారు. ఈరోజు క్రైస్తవం అంటే మనసు మార్చుకున్నారు అనేటటువంటి విషయం, మనసు మార్చుకోవాలి అనే విషయం కన్వే అయిందా వాళ్ళకు? వేషం మార్చుకోవాలని కన్వే అయిందా? అందుకోసమే కదా వాళ్ళు ద్వేషిస్తున్నది, అందుకోసమే కదా వాళ్ళు చాలా మంది అభ్యంతరపడుతున్నది. ఒక కోంటామా అంటే వైశ్యుడు మమ్మల్ని బాగా అభిమానించేది. మేము మిర్యాలగూడెంలో రూమ్లో ఉన్నప్పుడు పక్కన తమ్ముడు అని వచ్చేది. వయసులో నాకంటే చాలా పెద్దది. ఆవిడకి నేను సువార్త చెప్పాను అద్భుతంగా ఇదే విధంగా. చాలా అట్రాక్షన్గా హ్యాపీగా ఫీల్ అయిపోయి, అయితే నేను ఖచ్చితంగా నమ్ముకుంటాను, నేను కూడా బాప్టిజం తీసుకుంటాను అని అన్నది. అదే విషయం తన భర్త దగ్గరికి వెళ్ళి చెప్పింది. నేను ఖచ్చితంగా నమ్ముకుంటానండి అని చెప్పేసి అన్నది. ఆయన ఏమన్నాడు తెలుసా? నమ్ముకుంటే నేనేం కాదనను, వద్దనను, కానీ బొట్టు తీసేసి, గాజులు తీసేసి, పుస్తకాళ్ళు తీసేసి ఇవన్నీ చేస్తే మాత్రం పక్క నేను నీకు విడాకులు ఇచ్చేస్తానడట. నెక్స్ట్ డేనే వచ్చి, తమ్ముడు వద్దులే తమ్ముడు, నేనేం రానులే తమ్ముడు అంటాను. ఇది ఏందక్క, నిన్ననే బాప్టిజం తీసుకుంటా మారుతా అంటే ఈరోజు ఏమైందక్క అని అన్నా. లేదులే తమ్ముడు, వద్దులే తమ్ముడు. పర్లేదక్క, మ్యామ్ నేనేం రమ్మని పిలుస్తలేదు, కానీ అసలు ఏం జరిగింది, మ్యాటర్ ఏంటి అది చెప్పు నాకు చాలు అని అన్నా. ఏం లేదు తమ్ముడు, ఇలా వస్తే బొట్టు తీసేయాలి, గాజులు తీసేయాలి, ఇవన్నీ తీసేయాలట కదా. నేను చెప్పాను అక్క నీకు ఇవన్నీ తీసేయాలి, నేను చెప్పాను నీకు చెప్పలేదు కదా, కొంచెం ఇవన్నీ తీయాల్సిన అవసరం లేదు అని అన్నా. నిజమా అన్నది. నిజమే అక్క, ఇవన్నీ తీయాలి నేను చెప్పానా, ఏం తీయాల్సిన అవసరం లేదని అన్నా నేను. ఆవిడకప్పుడు మళ్ళా మొలకెత్తింది, మళ్ళా పోయింది. వాళ్ళ ఆయనతో చెప్పింది. వాళ్ళ ఆయన పిచ్చిదారా, నీకు అర్థం కావట్లేదు, చూపిస్తారా ఫస్ట్ అలానే అంటారు, అలానే లోపల తీసుకెళ్తారు, తీసుకెళ్ళిన తర్వాత మొత్తం తీసేస్తారు, చూపిస్తారా అని చెప్పేసి కొంతమంది తీసుకెళ్ళి చూపించేశాడు. ఇదిగో అడుగు, ఆవిడ నమ్ముకున్నా లేదా? నమ్ముకున్నా. ఏందండి మీరు బొట్టు తీసుకున్నా? అమ్మో బొట్టు పెట్టుకోవద్దు, నమ్ముకుంటే బొట్టు ఇవన్నీ తీసేయాలన్నదట ఒక స్త్రీ ఒక ఆవిడని అడిగితే. చూసావా నేను చెప్పానా? ఫస్ట్ అలానే అంటారు, లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం నీ చేత తీపిచ్చేసేస్తారు అని చెప్పేసి అనగానే ఆ తర్వాత మళ్ళీ అడిగితే నాకు కనబడితాడు ఖాతం. ఇక మాట్లాడట్లే, వద్దులే తమ్ముడు, ఇంకా వద్దులే తమ్ముడు, మా ఆయన ఒప్పుకోవట్లేదు. ఏమని చెప్పక్క అనంటే, అదంతా అయిపోయి 2 సంవత్సరాల తర్వాత మరలా ఒకసారి కలిస్తే అప్పుడు చెప్పింది మ్యాటర్. ఒక ఆవిడ అలా కలిసింది, మా ఆయన అలా అడిగాడు, అలా అడిగించాడు. ఆహా, ఏం పాడు చేశారా సమాజాన్ని మీరు. అప్పుడు అనిపించింది, ఈ ఆత్మ రక్షింపబడకపోవటానికి కారణం ఎవరు అని అంటే ఈ పద్ధతిని తయారు చేసి పెట్టినటువంటి ఒక పాస్టర్, అంతేనా కదా? దీన్ని జీర్ణించుకోగలిగేటటువంటి శక్తి కూడా మనలో లేకుండా మనల్ని బలహీనులుగా చేశారు. పోనీ మీరేమైనా అడుగుతారా అని అంటే మీరు కూడా అట్టనే తయారైపోయారు. మీరు అడిగితే ఏమడగాలి తెలుసా? అయ్యా పాస్టర్ గారు, నన్ను అయితే గిన్ని తీసేయమంటున్నారు కదా, మరి మా ఆయన కూడా నమ్ముకున్నాడు, ఏమి తీయలేదు, ఆయన ఏమి తీయొద్దా, మేమే తీయాలా అంటే మళ్ళా దేవుడు మమ్మల్నే టార్గెట్ చేశాడా అని అడిగి ఉంటే భలే ఉండేది. ఆయన అమ్మా ఇంకా అనేక విషయాలు ఉన్నాయి దీని గురించి, ఎన్ని ఆచారాలు ఎన్ని పద్ధతులు ప్రవేశపెట్టారో. ఇప్పుడు గివిన్ని చెప్పినా కూడా ఈ పాస్టర్ ఏమంటాడు తెలుసా? ఎలా భయపడతాడు తెలుసా? మీ గుండెలు జారి మోకాలు కాదు అరికాలకి వెళ్ళిపోతుంది, అంత భయపడతాడు. అమ్మ అట్టండా, ఎవరా పాస్టర్, అట్లాంటి వాళ్ళ దగ్గరికి పోయి మాటలు వద్దని చెప్పలేదు నేను, దొంగలు వస్తారు అట్లాంటి వాళ్ళు అందరూ. ఎవరు కూడా
అది హైందవ ఆచారం. బొట్టంటే అది, బొట్టంటే ఇది అని చెప్పేసి హైందవులు వాళ్ళు రాసుకున్న అన్నీ చెప్తాడు. గయ్యని మనకెందుకు? బైబిల్లో మనకు ప్రామాణిక బైబిల్ కానీ ఆ గ్రంథాలు మనకెందుకు? అందులో ఏం రాసి ఉంటే మనకెందుకు? అవునా కదా? మనకు పరలోకం ఇచ్చేది ఆ గ్రంథమా ఈ గ్రంథమా? మనకు అంత నాలెడ్జ్ ఉండదు, అంత తెలివి ఉండదు, భయపడిపోతాం అంతే. అమ్మో అవునా అయ్య గారు నిజమే, అయ్య గారు ఆ పాస్టర్ వచ్చేసి ఏం బోధించాడు అస్సలు అని చెప్పేసి మనం భయపడిపోతుంటాం. చూడు ఇక మళ్ళీ ఇక్కడికి రాగా కాస్తాం పరారిగా. ఇది విజ్ఞానానికి సంబంధించిందమ్మా, ఆచారాలకు సంబంధించి కాదు. ఇది వెలుగు అని అంటే, వెలుగు అంటే ఏదో లైట్ అని చూస్తున్నారు మీరు. జ్ఞానానికి ప్రతీక వెలుగు అని అంటే. శాస్త్రవేత్తలను మించిన జ్ఞానం, శాస్త్రవేత్తలకు మించినటువంటి ఆధునీకరణలో నడవాల్సినటువంటి వాడు క్రైస్తవుడు. అలాంటి క్రైస్తవుడు ఈరోజు మూఢనమ్మకాలతో బ్రతకటం నిజంగా జీర్ణించలేకపోతున్నాను నేనైతే. బైబిల్ అర్థమైనటువంటి వాళ్ళైతే బాధపడతారు తెలుసా. మూఢనమ్మకాలను రూపుమాపటానికి ఒక సైనికుల్లా నిలబడాల్సినటువంటి క్రైస్తవుడు ఈరోజు మూఢనమ్మకాలు నమ్మి బ్రతుకుతున్నాడు, చర్చికి వెళ్తున్నాడు, మూఢనమ్మకాలు అవన్నీ చర్చిలో జరుగుతున్నాయి. దేవుడు అంటే అర్థం కాలేదు, దేవుని ఆలోచన అర్థం కాలేదు, ఆయన చెప్పిన మాటలు అర్థం కాలేదు. నిజంగా బాధకరం ఇది. ఈ విషయాలు చాలా ఉన్నాయి. రెండో ప్రశ్న ఏదో అడిగారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, అది కూడా చెప్పేస్తాను. సో ఈ మొదటి ప్రశ్నకు ఉన్నటువంటివి ఇంకా అనేకమైనటువంటివి ఉన్నాయి. అవి ఒక్కసారికి అయ్యేది కాదు. రెండోది ఏంటంటే మన హృదయం దానికి గుడి అయిపోయింది, ఆచారాలకు నిలయం అయిపోయింది. ఇవన్నీ తెంపాలి అని అంటే, తెంపి నిలబడాలి అంటే ఈ క్రైస్తవ సమాజం నుంచి వ్యతిరేకతలు వస్తాయి. క్రైస్తవులు ద్వేషించే ప్రమాదం, మిమ్మల్ని నిందించే ప్రమాదం ఉంటుంది. ఎంత దారుణం అయిపోయిందంటే మెజారిటీ వాళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళకి మనం భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఉంటాయి, శ్రమలు ఉంటాయి. అయితే ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే, చచ్చిపోయిన తర్వాత శ్రమ ఏంట్రా, చచ్చిపోయిన తర్వాత శిక్ష ఏంట్రా, శిక్ష దేనికి వేస్తారా అని చెప్పేసి మీ సారు ఆయనకి వేయటం. ఇది చాలా మందికి వచ్చే డౌటే, చాలా మందికి ఉండేటటువంటి ప్రశ్న. ఇప్పుడు నొప్పిని భరించేది శరీరమా ఆత్మ? అమ్మా శరీరం అని మీకు ఏదొస్తే చెప్పండి, నేనేమైనా పంతుల్ని కాదు కర్ర పట్టుకొని తప్పు చెప్తూ కొట్టనికి, అవునా కదా? ఏది భరించేది? శరీరమే భరిస్తుంది నొప్పిని కదా. నొప్పిని భరించే శరీరం ఈయనే ఉండిపోతే మళ్ళా పైకి వెళ్ళి శిక్ష ఆడుందిరా అనేది కదా ప్రశ్న అని మనకు అర్థం కావాలి. నొప్పిని, బాధను భరించేది శరీరం కాదు ఆత్మ అని మనకు అర్థం కావాలి. దానికి నేను ఎక్కడో రిఫరెన్స్ తీసుకెళ్లి చూపించాల్సిన అవసరం లేదు, ప్రాక్టికల్గానే చూపించేస్తాను. ఓకేనా? ఈడున్నాడు తమ్ముడు, వాడిని ఇప్పుడు నేను గిల్లాను అనుకో ఏమంటాడు? అంటాడు అబ్బా అంటాడా లేదా? అంటాడు. అబ్బా అన్నది శరీరమా ఆత్మ? అర్థం కావాలి, ఆత్మే కదా. అంటే నొప్పిని భరిస్తుంది ఎవరు ఇప్పుడు? ఆత్మ. ఆ ఆత్మ ఆయనలో నుండి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం ఆడబడి ఉంటది. ఇప్పుడు పోయి గిల్లు అబ్బా అంటాడేమో చూద్దాం. అబ్బా అనడే. పోస్ట్ మార్టం చేస్తారు చూసారా, ఇక చూడాలి. ఎక్కడికెక్కడ ముక్కలు ముక్కలు చేసేసి డిప్ప తీసి మొత్తం అవయాలు మొత్తం తీస్తూ ఉంటారు. సో అప్పుడెందుకు అరవడు? అప్పుడెందుకు అరవడు అంటే అరిచేటోడు లేడు, నొప్పిని భరించేటోడు లేడు అందులో, అవునా కదా? సింపుల్గా డ్రెస్ వేసుకొని ఉన్నారు బుజ్జి వాళ్ళు. అంటే ఈ శరీరం ఎలాంటిదో చెప్పడానికి చెప్తున్నాను. ఈ శరీరం ఎలాంటిదో ఇప్పుడు బుజ్జి వేసుకున్న డ్రెస్సు యాంగులర్లో ఉంది, ఏలాడబడి ఉంది. దాన్ని చించితే బుజ్జి పెద్ద బాధపడదు, కానీ వేసుకున్నప్పుడు చించు ఏడుస్తుంది, అవునా? ఎందుకు? ఆ డ్రెస్ లోపల ఆవిడ ఉంది కాబట్టి. ఆ డ్రెస్ లోపల ఆవిడ లేనప్పుడు, ఆ డ్రెస్ ఆడ ఉన్నప్పుడు నువ్వు చించు బాధపడుతుందా? అంటే నొప్పిని భరించేది డ్రెస్ కాదు ఆవిడ అన్నట్టుగా, నొప్పిని భరించేది శరీరం కాదు, శరీరాన్ని నడిపించే ఆత్మ. నొప్పి తెలిసేది ఆత్మకు, నొప్పిని భరించేది ఆత్మ. అన్ని ఫీలింగ్స్ ఆ ఫీలింగ్స్ని చూపించే విధంగా చేసేటటువంటిది ఆత్మ. కాబట్టి ఆ ఆత్మకు చావు లేదు అనే విషయం అర్థమైపోయిందా? చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది బుజ్జికి. నేనైతే బీటెక్ చేశాను, దాని మీద 4 సంవత్సరాలు. ఇంజనీరింగ్ చేసేటప్పుడు నేను చేసిన ట్రిపుల్ ఎలక్ట్రికల్ దాని మీద చేశాను. 4 సంవత్సరాల సబ్జెక్ట్ మొత్తం ఏంటి అంటే ఎనర్జీ కన్వర్షన్ మేము నేర్చుకునేది. ఎనర్జీని అంటే శక్తిని ఒక రూపంలో నుంచి మరొక రూపంలోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో నేర్పిస్తారు మాకు 4 సంవత్సరాలు. సో శక్తికి, ఎనర్జీ అనేటటువంటి శక్తికి నాశనం కానీ, ఆరంభం కానీ, అంతం కానీ రెండు లేవు. సో ఈ దేహాన్ని వదిలేసినటువంటి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అక్కడ ప్రశ్నలు, క్వశ్చన్స్, తీర్పు ఉంటుందని చెప్పాడు కదా. ఆ తీర్పుకు నువ్వు నిలబడలేదనుకో నెక్స్ట్ నిన్ను ఎక్కడ పెడతాడు? నీకు చావైతే ఉండదు, కానీ శిక్ష నరకంలో వేస్తాడు. అక్కడ ఏముందని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు గారు?
ఏడుపును పళ్ళు కొరుకుటయును ఆరని అగ్ని ఉంటుంది అన్నాడు. అది మీరు భరించలేరు నాయనా అని చెప్పేసి అన్నాడు. సో ఆ శిక్షలో వెళ్లకుండా తప్పించుకోవాలి అని అంటే ఇక్కడ ఈ విషయాలన్నీ తెలుసుకొని జాగ్రత్తగా బ్రతకాలి, అవునా కదా? సో ఆయన ఉండినట్లయితే ఇంకాస్త అర్థమయ్యేది. ఇంకొకటి తీర్పు దినంలో వర్షం నుంచుంటాం ఉమ్, ఒక 1 by 1 ఉమ్, వెళ్తాం కదా, నా వంతు వచ్చింది, ఉమ్, నా పర్సెంట్ ఒక 30% ఉంది అనుకోండి, ఉమ్. అందులో 30% ఉంది ఏంటి అది? నా క్రియలు మూలంగా వచ్చిన ఫలం. ఆ, ఆ. అంతేకాదు లోకంలో మన క్రియను బట్టి అక్కడ ఆ. అంటే 30% క్రియలు ఉన్నాయి. నా క్రియలు అంటే పర్సంటేజ్ బట్టి ఉంటుందా అంటే లేఖన భాగం ప్రకారం చూసుకుంటే ఎవరు చేరలేరు కదా. లేఖన భాగం ప్రకారం వ్యక్తుల ఎవరు అంటే అట్లా అనుకోకూడదు, అట్లా అనుకోకూడదు. ఎవరు చేరుకోలేకపోతే మనకెందుకు ఇస్తాడు ఇది? ఆ, అంతవరకు ఎవరైతే ఉంటారో వినండి వినండి వినండి, ఎవరు పాటించలేరు దీని ప్రకారంగా ఎవరు ఉండలేరు అనేటటువంటి మాట మాట్లాడే ప్రతి వ్యక్తి కూడా మీరు ఫీల్ అవ్వకండి. నేనైనా మీరు ఎవరైనా సరే శరీరానుసారుడే, ఆయనకి వల్లపడదు, ఆయన చేయలేడు. కానీ నేను చెప్తాను, నువ్వు ఆత్మానుసారంగా కనుక మారితే, నీ మనసు పరిపూర్ణంగా మారితే ఇంతకంటే డెడ్ ఈజీ ఇంకోటి ఉండదు. నేను అదే చెప్తాను, డెడ్ ఈజీ వాక్యానుసారంగా బ్రతకడం. ఇందాక నుంచి నేను స్టార్టింగ్ చెప్పాను, కేవలం నువ్వు చేసేదంతా దీనికోసమే. ఇది నువ్వు కాదు అని తెలుసుకొని బ్రతుకు, ఇది నేను కాదు అని అనుకొని బ్రతుకు, నీకు ఈజీ. అంటే తీర్పు దినం నుంచుంటాం కదా, చాలా మంది నుంచుంటాం వరుసలో ఉంటాం. ఆ తీర్పు అనేది స్థాయిని బట్టి ఉంటుంది కదా, మనం క్రియలను బట్టే. ఆ క్రియలు పరిపూర్ణంగా బతికంత కాలం పచ్చారు అంటే ఏ రోజు దేవుడు చెప్పి చేయకుండా ఒక విశ్వాసం అడిగింది క్వశ్చన్ ఇట్లాగా ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ఆ స్థాయిని బట్టి ఇస్తాడా దేవుడు పరలోకంలో, లేకపోతే అందరికి నరకమేనా? ఆ 30% వాళ్ళకి, 50% వాళ్ళకి, 10% వాళ్ళకి అట్లా ఉంటుందా? లేదంటే ఒకటే తీర్పు, పాపం వెళ్ళిపో, వాటి తిరిగి వచ్చావు అని అంటాడా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్పాడు దీనికి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం అని అంటే, ఒక యజమానుడు తన పొలంలోనికి పనికి పిలిచాడట. ఉదయం వెళ్ళాడు, 6 గంటలకు వెళ్ళాడు, 9 గంటలకు వెళ్ళాడు. కొంతమంది తీసుకొచ్చేసి పని చేయండి పొలంలో అని చెప్పేసి అని అన్నాడు. 2 రూపాయలు ఇస్తా అన్నాడు, అనుకుందాం 2 రూపాయలు ఇస్తా అన్నాడు. మరలా 12ంటికి వెళ్ళాడు, అక్కడ ఉన్నారు కొంతమంది. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎవరు పిలవలేదు, అందుకోసం వెయిటింగ్లో ఉన్నాము అని అంటే, సరే రండి అని చెప్పేసి చెప్పాడు. 12 గంటలకి వెళ్ళి పొలంలో పెట్టారు. మీకు నేను 2 రూపాయలు ఇస్తా అని చెప్పాడు, అదే కూలి ఇస్తా అని చెప్పాడు. చేస్తున్నారు. 3 గంటలకు వెళ్ళాడు, కొంతమంది ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చేసి పొలంలో పెట్టాడు. ఆ తర్వాత 4 గంటలకు వెళ్ళాడు, 5 గంటలకు వెళ్ళాడు, వెళ్ళి కొంతమంది తీసుకొచ్చాడు. 6 గంటలకు రిలీవ్. 5 గంటలకు కూడా వచ్చాడు ఒక ఆయన, వచ్చి పని చేస్తున్నాడు. ఇప్పుడు ఉదయం నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎంత పొందుకుంటాడు, లాస్ట్ గంటలో వచ్చినటువంటి వ్యక్తి ఎంత పొందుకుంటాడు అని అన్నప్పుడు, కూలి ఇచ్చే సమయంలో ఎట్లా ఇచ్చాడో తెలుసా? లాస్ట్ వచ్చినోడు ఫస్ట్ ఉండాలన్నాడు, ఫస్ట్ వచ్చినోడు లాస్ట్లో ఉండాలన్నాడు. అలా వరుసలా వచ్చిండు. ఇప్పుడు లాస్ట్ గంట సేపు పనిచేసిన ఆయనకి 2 రూపాయలు ఇచ్చిండు. వెనకొడికి అనిపిస్తుంది, నేను 4 గంటలకు చేశాను, నేను 3 గంటలకు వచ్చాను, 3 గంటలకు వచ్చాను అని అంటే నాకు కొంచెం ఎక్కువ రావచ్చు అన్నాడు. ఆయనకు కూడా 2 రూపాయలు ఇచ్చాడు. అలా ఉదయం వచ్చినాడు ఏమనుకున్నాడు, నేను ఉదయం నుంచి కష్టపడుతున్నాను కాబట్టి నాకు ఎక్కువనే రావచ్చు అని అనుకుంటాడు. ఆయన వస్తాడు, ఆయన కూడా 2 రూపాయలు ఇస్తాడు, ఆయన గురుగుతాడు. ఇందాక వచ్చి గంట సేపు పని చేసిన ఆయనకి 2 రూపాయలు, ఉదయం నుంచి కష్టపడుతున్నా మాకు 2 రూపాయలు, ఏం బాలేదయ్యా ఇది అని చెప్పేసి అని అంటాడు. ఉదయం నేను పిలుచుకొచ్చినప్పుడు ఏం చెప్పాను అన్నాను కదా, నువ్వు మోసం అయితే చేయలేదుగా, ఇస్తాననేది ఇచ్చాను కదా, మన ఓడంబడిక ప్రకారం ఇచ్చాను కదా. వాళ్లకు నేను ఇస్తా, నా ఇష్టం, నా సొమ్ము, నా పని, నా ఇష్టం, నా సొమ్ముతో నేను చేయటం నీకెందుకు నచ్చట్లే అని అంటాడు. అని అంటే ఇక్కడ ఎంత చేశావు అనేది చూడట్లేడు దేవుడు, ఎంత నమ్మకంగా చేశావు అనేది చూస్తాడు. ఇంత పని చేశావా, ఇంత పని చేశావా, ఇంత పని చేశావా కాదు దేవుడు చూసేది, చేసిన దాంట్లో ఫుల్ ప్లెజ్డ్గా విశ్వాసంతో చేశావా లేదా అనేది చూస్తాడు. దేవునికి కావాల్సింది అది. అదేందా? క్లియరా? ఇక్కడ ఏముంది, ఎన్నైనా అడగచ్చు. ఏదిరా? జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను.
ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగావు అని అంటే దీన్ని బట్టి నీకు ఒక ఇంటెన్షన్ ఉంటుంది, అది నాకు చెప్పు, లేదా ఆ క్వశ్చన్ అడుగు. చెప్పాను కదా అవేం అవసరం లేదు తీయాల్సిన. తీయాల్సిన అవసరం లేదని చెప్పి నేను చెప్పాను. ఇదేంది మరి తీయాల్సిన అవసరం లేదని మీరు అంటున్నారు, ఇక్కడ ఏంది ఇలా ఉంది అని చెప్పేసి బుజ్జి చూపించింది. ఓకేనా, గుడ్, మంచిది. నేనంటాను దీన్ని అర్థం చేసుకునే కెపాబిలిటీ పాస్టర్లకు లేకపోయింది, అందుకోసమే అపార్థం చేసుకుంటున్నారు అని అంటాను. ఎందుకు అలా అంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు, నా సొంత మాట కాదు, ఉన్నది చెప్తా చూడు. ఇప్పుడు ఒకవేళ మనం అనుకుందాం, ఒకటి జడలు, తర్వాత బంగారు నగలు, వస్త్రములు అని అన్నాడు. 3 మెటీరియల్స్ వాడాడు. ఇప్పుడు జడలు అంటే జడలు అలుకోకూడదనే. అలితేనే జరగదు. ఇప్పుడు ఎలా ఎలా వినండి, జడలు అన్నారు బ్రదర్, ఒకటే జడ ఉండాలి, 2 జడ ఉండకూడదు అంటారు. పోనీ జడలు అన్నారు కాబట్టి ఒక జడ అన్నాం, 2 జడలు వద్దు అనుకుందాం. జడలు అల్లుకొనుటయు, నెక్స్ట్ బంగారు నగలు అంటే బంగారం పెట్టుకోకూడదు అనే కదా, అట్టనే అనుకుందాం. నెక్స్ట్ వస్త్రములు ధరించుకోవటం అని అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? సగమే వేసుకోవాలి. ఇప్పుడు అదే బంగారం అన్నప్పుడు బంగారం వద్దు, వస్త్రం అన్నప్పుడు వస్త్రం వద్దు. ఇప్పుడు ఎట్టుండాలి? ఇక్కడ లిమిటేషన్స్ చూపిస్తున్నారా అనేది అదే అర్థం కాలేదు. నేను అదే చెప్తా ఇప్పుడు. కాకపోతే ఫస్ట్ లోకంలో ఉన్న వాళ్ళు ఈ వచనాన్ని ఎలా అర్థం చేసుకున్నారు, ఎలా అర్థం చేసుకొని చెప్పారో చెప్తున్నాను, ఎలా అపార్థం చేసుకున్నారో చెప్తున్నాను. ఇప్పుడు రైట్ వే ఏంటి అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, స్త్రీ అందంగా ఉండాలి, అలంకరించుకొని ఉండాలి. కానీ ఆ అందం ఎలాంటి అందం ఉండాలి? బట్టలతో నాకు అందం వచ్చేయాలి అని ఏవేవో పూసుకొని, ఏవేవో చేసుకొని, ఏవేవో తగిలించుకొని వాటి వల్ల నాకు అందం రావాలి అని ఏవేవో చేయకండి. ఆ ఇంటెన్షన్తో చెప్తున్నటువంటి మాట ఇది. అర్థమవుతుందా? ఏం ఇక్కడ ఇంటెన్షన్ ఏంటి, ఏం చెప్పబోతున్నాడు అంటే, నీ అంతరంగ స్వభావం ఉందే అది గొప్పగా ఉండాలి, అది అందంగా ఉండాలి. బయట ఎంత అందంగా ఉన్నా, ఏది పూసుకున్నా పూసుకోకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా, శాశ్వతమైన అందం ఏంటి అని అంటే, ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు దాకా ఉంటాయి? మనం ఏవేవో పెట్టుకోండి, బంగారు, వస్త్రాలు, జడలు, వీటి వల్ల వచ్చే అందం ఎన్ని రోజులు ఉంటుంది? కానీ దేవుడు కోరుకుంటున్నటువంటి అందం శాశ్వతంగా ఉండాలి, శాశ్వతమైన అందం మీకు ఉండాలి అని చెప్పేసి ఏం చెప్తున్నాడు అండి, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారం అంటే బయటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణము అను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో ఏం చెప్తున్నాడనంటే, దేవునికి విలువైన అలంకరణ ఏది అని అంటే మీ అంతరంగ స్వభావం అందంగా ఉండాలి, అంతే తప్ప మీరు బట్టల వల్ల వచ్చే అందం కావాలి అని కోరుకోకండి అని చెప్తున్నాడు తప్ప, బట్టలు వేసుకోకూడదని కాదు, బంగారం తొడుక్కోకూడదని కాదు, జడలు వేసుకోకూడదనేది కాదు. అది కాదు దాని ఇంటెన్షన్. వాటితో వచ్చే అందం కావాలి అని కోరుకోకండి, వాటితో ఉండే ఇది కావాలని కోరుకోకండి. ఎలాంటి అందం దేవుడు కోరుకుంటున్నాడు, ఎలాంటి అందం దేవునికి కావాలి, దేవుడు ఇష్టపడే అందం ఏంటిది అంటే అంతరంగ స్వభావమే తప్ప బయటిది కాదు. అలా అని చెప్పేసి బయటిది ఏం వేసుకోకూడదు అనేది కాదు కదా దేవుని ఇంటెన్షన్. తగుమాత్రపు వస్త్రాలు అంటాడు తిమోతి పత్రికలో, ఎంత అవసరమో అంత. మరీ వెలగలిగినటువంటి వస్తువులు కూడా ధరించుకోండి, లక్షలు లక్షలు వేలు వేలు పెట్టి ధరించుకోండి అనేది కాదు. అలా అనుకుంటే ఇప్పుడు నేను మాట్లాడింది బొట్టు గురించి. బొట్టు ఏమైనా 1000 రూపాయలు ఉంటుందా, 1,00,000 ఉంటుందా? అవునా కదా? కానీ ఎంత నష్టం కలిగించింది అది తీసేయటం వల్ల సమాజానికి, ఎంత ప్రభావం చూపించింది. అలాగని ఇక్కడ బొట్టు ప్రస్తావనే బైబిల్ ఎక్కడ లేదు, అంతేనా కదా? పోనీ ఆ బొట్టు వల్ల ఏమైనా అందంగా కనపడతారా? కేవలం బొట్టు వేసుకుంటే స్త్రీలు అందంగా ఉంటారా? అలా తెలియదు, కానీ బొట్టు వేసుకోకపోతే అందంగా ఉంటారు, అంతేనా కదా? కాకపోతే దాన్ని అనవసరంగా ఏం చేశారనంటే ఒక బదనాం చేశారు క్రైస్తవం మీద. తిమోతి పత్రికలో ఉన్నటువంటి మాట చదువు, 2వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 9వ వచనం. అణుకువేవు స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి గలవారై ఉండి ఏమన్నాడు? తగినంత, తగు మాత్రం అంటే తగిన, అంటే తగినంత, తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అది అలంకరించుకొనక, అది దైవ భక్తి గలవారు కలిగిన స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. అది ఎలా అలంకరించుకోవాలి? సత్క్రియలు. ఇక్కడ ఏమంటాడు? విలువైన వస్తువులు కట్టుకోవటం చేత నాకు అందం వస్తుంది అనే ఫీలింగ్ లోకి వెళ్ళకండి అని చెప్తున్నాడు. అంతే తప్ప అవి వేసుకోకూడదు అనేది కాదు దేవుని ఇంటెన్షన్. బంగారంతో నాకు అందం వస్తుంది, జడలతో నాకు అందం వస్తుంది, వేలు వేలు లక్షలు లక్షలు పెట్టినటువంటి వస్త్రాలతో నాకు అందం వస్తుంది అని వాటి ద్వారా వచ్చే అందం మీద ఆధారపడకండి.
అలంకారం అనేటటువంటిది లోపలున్న క్యారెక్టర్తో వచ్చేటటువంటి అందం. అసలు మీకు ఇలాంటి అందం మీరు ఎప్పుడైనా చూసారా మీరు అలాంటి అందాన్ని చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తాను. ఒక ఊరిలో ఎన్నో కుటుంబాలు ఉంటాయి. అందులో ఎదురెదురు గలీలో ఉన్నటువంటి 2 కుటుంబాలలో పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే కోడళ్ళు వచ్చారు. ఒక ఆవిడేమో పెద్దగా అందంగా ఉండదు, నల్లగా ఉంటుంది. ఇంకొక ఆవిడేమో అందంగా ఉంటుంది, తెల్లతోలు అనమాట. మురిసిపోతున్నారు వాళ్ళు చూసి, నా కోడలు అని. ఎవరో ఒకరు వచ్చారు అని చెప్పేసి పెద్ద పట్టించుకోకుండా కామన్గా వీళ్ళు తిరుగుతున్నారు. కానీ అత్తను చూసుకోవటంలోను మామయ్యను చూసుకోవటంలోను టాప్ 1 అనమాట ఈ పిల్ల, నల్లగా ఉన్నటువంటి పిల్ల. అంత మాత్రమే కాకుండా బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళని చూసుకోవటంలో కూడా అసలు ఏదో బయట ఏదో ట్రైనింగ్ తీసుకొని వచ్చినట్టుగా విలువలే వేరే లెక్క అనమాట. కొంచెం పెద్దోళ్ళు వస్తే వాళ్ళ ముందు కనీసం ఒక పీట మీద కూడా కూర్చోదు, తీసవతలేస్తుంది. ఆ రేంజ్లో తను బ్రతుకుతూ 10-20 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఈవిడ పేరే తప్ప ఆవిడ పేరు కనుమరుగైపోయింది, లేనే లేదు. ఫలానా ఆయన కోడలంటే పిల్లరా ఏం అమ్మాయి అసలు. ప్రతివాడు ఇంటికి వెళ్తే ఆ మర్యాద అసలు ఎక్కడ నేర్చుకొని వచ్చిందో ఆ పిల్ల, కానీ ఏం మర్యాద అసలు. ఆ అత్తమామలు చూసుకుంటుంది, తల్లిదండ్రులు వాళ్ళు అత్తమామల తల్లిదండ్రులు అనే డౌట్ వస్తుంది మనకు. అంతగా చూసుకుంటుంది అని చెప్పేసి ఎవడు చూసినా కూడా 2-3 ఊర్లలో పాకింది, చుట్టుపక్కల ఊళ్ళలో. కోడలు వస్తే గిస్తే ఆ ఫలానా ఆయన కోడలంటే ఆవిడే అనేది. తీరా వచ్చి చూస్తే నల్లగా పెద్దగా అందంగా కనబడకపోయినా ఆవిడ హృదయం కూడా ఎంత అందంగా ఉందో కొనియాడబడుతుంది 2-3 ఊర్లలో. తోలు తెల్లగానే ఉంది కానీ ఆవిడ పేరు కూడా ఎవరికి జ్ఞాపకం లేదు. ఎవరమ్మా నువ్వనంటే ఫలానా ఊర్లో ఫలానా, ఏమో ఎప్పుడు చూడలే అన్నట్టుంటది. ఇప్పుడు ఏ అందం శాశ్వతమైంది, ఏ అందం కొనియాడబడింది కదా, ఇది దేవుడు కోరుకునేది. అలా అని చెప్పేసి ఈవిడ బట్టలు వేసుకోలేదా, ఆవిడ వేసుకున్నట్టు ఈవిడ వేసుకోలేదా, వేసుకుంది. ఆవిడ వేసుకున్నట్టు ఈవిడ జడ్లు వేసుకోలేదా, వేసుకుంది. అన్నీ ఉన్నాయి. కానీ కనబడాల్సింది బయట బాహ్య రూపం వల్ల, బాహ్యంగా నువ్వు తొడుక్కోవటం వల్ల వచ్చే అందం కేవలం నీకే కనపడుతుంది, నీకు మాత్రమే తృప్తినిస్తుంది, ఎవ్వడికి ఉపయోగపడుతుంది. కానీ అంతర్గతంలో ఉన్నటువంటి ఆ లోపటి నుంచి వచ్చేటటువంటి అందం ఉందే, అది శాశ్వతం మాత్రమే కాదు, అందరికీ కనపడుతుంది. ఆ అందం అందరూ మెచ్చుకుంటారు, ఆ ఆనందాన్ని, ఆ అందాన్ని. మాపుసులు కలిగించింది కదా, ఏది హృదయంలోనే విచారం చేసినట్టు అంటున్నారు. ఒక మనిషిని చూసినప్పుడు తను ఇలా ఉంది కదా, తన లిప్స్టిక్ కొట్టి పూలు పెట్టి అన్నం కట్టి ఇక్కడ దాకా డ్రెస్ వేసుకొని ఇక్కడ దాకా వేసుకున్నప్పుడు మనకి తన యొక్క అలంకరణ వల్ల మహాపులు కలుస్తుంది కదా. అందువల్ల అది తెలిసిన వాళ్ళు తీసేస్తున్నారు బొట్టు. కానీ ఇప్పుడు పాప లిప్స్టిక్ వేస్తా ఉన్నారు. ఒక సేవకులు ఎలా చెప్పారంటే, తను పెట్టుకున్న పూలు తనకు కనపడదు, తన పెట్టుకున్న బొట్టు తనకు కనపడదు, తనకు తెలియదు, ఎదుటి వారికి కనపడటం వారికే. ఇంట్లో తండ్రి చనిపోతే తల్లికి గాజులు అలంకరణ అన్ని తీస్తున్నారు. అవి ఎందుకు తీస్తున్నారు? ఈమె భర్త చనిపోయాడు, ఈమె మళ్ళీ అలంకారం ప్రాయం ఉంటే ఏమో చూసి ఎవరన్నా మోహపడి మళ్ళీ ఇది అవుతారు, తప్పు జరగడానికి కారణం ఉంటుందని అంటే ఐదు వాచకంలో తప్పు జరగడానికి ఇదైతుందని చెప్పి ఆ చనిపోయిన స్త్రీకి, భర్త చనిపోయిన స్త్రీకి గాజులు ఇచ్చేయటము అలా పెట్టి. ఇంకోటి ఏంది, ఆమె ఎదురొచ్చినా కూడా కలిసి రాదు అని చెప్తారు. దాంట్లో కాన్సెప్ట్ వచ్చేసరికి లోతు మర్మం వచ్చేసరికి తనకి ఎదురుపడి తనతో ఉంటే తప్పు జరగటానికి, శరీరకారం జరగటానికి ఇదై ఉంటా ఉంటుంది. అందుకని ఆ అలంకరణ ప్రాయం తెలిసిన వాళ్ళు దాని జోలు పోవరు, తెలియని వాళ్ళు అయితే అలంకరించుకుంటా ఉంటారు అని చెప్పారు. నన్ను అడిగితే ఇందులో 2 పాయింట్లు వేరువేరుగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే బొట్టు వల్ల ఎవరికి మొహపు చూపు కలగదు, కానీ మీరు అన్నారు కదా శరీరాన్ని కనబరిచే విధంగా. ఓకే ఖచ్చితంగా. నాకు లేట్ అవుతుంది, నేను దూరం వెళ్ళాలి కదా, ప్రార్థన చేస్తా.